నమస్తే. వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. కార్తీక మాసం అయిపోవచ్చింది. కార్తీక మాసం స్పెషల్‌గా మీ దగ్గరికి ఓ అద్భుతమైనటువంటి అతిథిని తీసుకొచ్చాను. నిజానికి ఆయన గొంతు వినకుండా ఏ ఇల్లు లేదంటే అతిశయోక్తి కానే కాదు. మనం ప్రతిసారి వింటూనే ఉంటాం. విన్నప్పుడు తన్మయత్వంలోకి వెళుతూనే ఉంటాం. శివుడు నడిచి వచ్చేసాడా? మన ఇంట్లోనే ఉన్నాడా? మనతోనే మాట్లాడుతున్నాడా? అన్నంత ఆర్ద్రతతో, ఎంతో అభిమానంగా ఎన్నో మంచి విషయాలు మనం 'హరహర మహాదేవ' సీరియల్ ద్వారా తెలుసుకున్నాం. పరమేశ్వరుడు అంటే ఆయనే కనిపిస్తాడు. మరి ఆ వినిపిస్తున్న గొంతెవరిది? ఆ అతిథినే మీ ముందుకు తీసుకొచ్చాను. ఆయనే వైబీ గారు. ఇప్పుడు సార్‌తో మాట్లాడదాం. నిజంగా శివుడు మనతోనే మాట్లాడుతున్నాడా అన్నంత అద్భుతంగా ఉంటుంది ఆ గొంతు. నేను మీకు వినిపించడానికి తీసుకొచ్చాను. ఒక్కసారి మాట్లాడి ఆ ముచ్చట్లు తెలుసుకుందాం. ఆ పరమేశ్వరుడి గొంతు విందాం. నమస్తే సార్. నమస్తే మేడం. మిమ్మల్ని కలవడం నిజంగానే చాలా చాలా సంతోషంగా ఉంది సార్. మొత్తానికి అసలు వ్యూవర్స్ అందరూ ఆ గొంతుకి వీరాభిమానులు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మాకు ఎలాగో మేము కైలాసంలో ఉన్న శివుడిని చూసే అవకాశం అందరి భక్తులకి ఉండకపోవచ్చు. భక్తి మార్గంలో ఇదొక మార్గం. మిమ్మల్ని కలవడం అనేది మా వ్యూవర్స్‌కి కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. ముందుగా మనం ప్రేక్షకులందరికీ బాగా నచ్చి వాళ్ళందరి మనసుల్లో నిలబడిపోయిన 'హరహర మహాదేవ' గురించి మాట్లాడుకుందాం. సార్, మీకు ఆ అవకాశం ఎలా వచ్చింది? 'హరహర మహాదేవ'లో పరమేశ్వరుడి పాత్రకి డబ్బింగ్ చెప్పే అవకాశం ఎలా వచ్చింది? అంటే కొంతమంది ఛానల్స్ వాళ్ళు ఏంటంటే ఏ క్యారెక్టర్కైనా ఇఫ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎస్పెషల్లీ 4-5 వాయిస్‌లు చూస్తారు వాళ్ళు. ఎవరైతే ఆ ప్రాజెక్టు టేకప్ చేశారో ఆ ఇన్ఛార్జినే కానివ్వండి, దాని తాలూకు ప్రొడ్యూసరే కానీ 5-6 వాయిస్‌లు తీసుకుని ఛానల్ వాళ్ళకి పంపిస్తారు. ఓకే. 4-5 డైలాగులు అట్ట. వాళ్ళు చూసి వాళ్ళ కమిటీ ఏదో ఉంటుంది, సీనియర్స్ అందరూ కలిసి చూసిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేస్తారన్నమాట. ఈ వాయిస్ యాప్ట్గా ఉంది, అన్నీ బాగుంటాయి, కాస్త దగ్గరగా ఇదైతే బాగుంటుంది అని చెప్పేసి. అంటే ఇక్కడ క్యారెక్టర్ ఆ వాయిస్ ఓకే అయినందువల్ల అతను సక్సెస్ అవటం అని, మిగతా వాళ్ళది కానందువల్ల వాళ్ళు సక్సెస్ కాలేదని కానీ మీనింగ్ అక్కడ అది కాదు. ఓకే. సినిమాలో కూడా ఇట్లాంటి వాటిలో కూడా యాప్ట్ ఏది దగ్గరగా ఉంది అని చూసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే డబ్బులు పెట్టేది వాళ్ళు కనుక, బిజినెస్ కావాలి కనుక అన్ని రకాలుగా అన్ని కోణాల నుంచి ఆలోచించి వాళ్ళు ఎస్ ఈ వాయిస్ దీనికి యాప్ట్గా ఉంది, ఇది కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇంకా ఆ తర్వాత ఈ రైటర్స్ స్టోరీలు రాయటం, డైలాగ్స్ అవి రాయటం, స్క్రిప్ట్ రాయటం, మాకు రావటం, ఈ స్టెప్ బై స్టెప్ ఆర్టిస్టులు రావటం, చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలా ఆ అవకాశం వాళ్ళు ఛానల్ వాళ్ళు సెలెక్ట్ చేయటం వల్ల ఆ వేషానికి నేను చెప్పేటువంటి అదృష్టం నాకు కలిగింది. శివుడి పాత్రకి ఆ పాత్ర ఎన్ని సంవత్సరాలు చెప్పారు సార్ మీరు? ఇది ఐ థింక్ 4.5 సంవత్సరాలండి. 4.5 సంవత్సరాలు. అప్రాక్సిమేట్లీ, కరెక్ట్గా గుర్తులేదు. సహజంగా అయితే మనం శివుడు అనగానే ఒక రకమైన భయం ఉంటుంది. ఆ పాత్ర చేయడానికి కానీ, ఆ పాత్రలో నటించాలన్నా పెద్ద పెద్ద నటులు కూడా కొన్ని సందర్భాల్లో భయపడిన సందర్భాలు, చాలా నిష్టగా ఉండాలి అని. మీరు మరి 4.5 సంవత్సరాల్లో ఆ పాత్రకి డబ్బింగ్ చెప్తున్నప్పుడు మీరు ప్రత్యేకంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా? ప్రత్యేకమైన జాగ్రత్తలు అంటే పెద్దగా ఏం తీసుకోలేదండి. కాకపోతే మీరు అడిగిన తర్వాత నాకు గుర్తొచ్చింది, మేము ఎన్నో సీరియల్స్కి, సినిమాలకి డబ్బింగ్ చెప్తూ ఉంటాం. షార్ట్ ఫిలిమ్స్ కానీ, వెబ్ సిరీస్ అని ఎన్నో వాయిస్ ఓవర్స్. డబ్బింగ్ రూమ్లోకి వెళ్ళేటప్పుడు నేనేం చేశాను అంటే ఎస్పెషల్లీ ఈ క్యారెక్టర్ గురించి మాత్రమే, మహాదేవుడి పాత్రకి నేను చేసిన మొదటి కార్యక్రమం ఏమిటి అంటే ఫస్ట్ గడప నమస్కారం చేసుకుని లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత మన వాళ్ళని కొద్దిగా ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కాము ఉండేవాళ్ళు. ఆ పంచాక్షరి మంత్రం మాత్రం 5 సార్లు పఠించుకొని కళ్ళు మూసుకుని కాస్త ధ్యానంగా శివయ్యని వేడుకునేవాడిని. ఇది ఎలా చెప్పిస్తావో స్వామి, మానవ ప్రయత్నంగా నా ప్రయత్నం నేను చేస్తా, ఇక చెప్పించుకునేవాడు నీవే,
ప్రయత్నం లోపం మాత్రం ఉండదు. ఎలా చెప్పించుకుంటావు నీ ఇష్టం, నా నోటి ద్వారా నువ్వే పలికించు అని దండం పెట్టుకొని ఇంకా టేక్ వెళ్ళిపోయేవాళ్ళం. అంత స్వేచ్ఛ. అంతే, స్వేచ్ఛ. సార్ ఇప్పుడు మీ గొంతులో ఒక్కసారి ఆ పంచాక్షరి మంత్రాన్ని మేము వినాలి అని అనుకుంటున్నాం. అంటే ధ్యానంలో చేసేది వేరే ఉంటుంది కదా, ఆ స్థాయిలో ఒక్కసారి ఆ పంచాక్షరి మంత్రాన్ని మీ గొంతు నుంచి మా వ్యూవర్స్ కూడా వింటే ఓకే, మేము కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే అఫ్కోర్స్ దానికి ఏదో పెద్ద రాగయుక్తంగా తాళయుక్తంగా ఇట్లాంటివి ఉండేది, కానీ మామూలుగా తలుచుకునేవాడిని. ఎలా తలుచుకునేవాడినో పోని అది మీరు అడిగారు కనుక చెప్తాను. నేను స్ట్రైట్గానే కూర్చునేవాడిని. కాస్త కూర్చొని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అంటూ మొదలుపెట్టేవాడిని. ఈ 4.5 సంవత్సరాల్లో మీకు ప్రత్యేకమైన అనుభవాలు ఏమన్నా ఉన్నాయా సార్? అంటే మీరు ఒక ఆ పాత్రకి చెప్తున్నారు. ఇప్పుడు మీరు 25 సంవత్సరాలు డబ్బింగ్ ఇండస్ట్రీలో ఉండి, ఈ 25 సంవత్సరాల్లో శివుడు పాత్రకి చెప్తున్నప్పుడు మీకు ప్రత్యేకంగా ఎదురైన అనుభవాలు, ఆ పాత్రకి చెప్పడం వల్ల నాకు ఇలా జరిగిందని మీరు ఫీల్ అయినవి కావచ్చు, మీకు ప్రత్యేకంగా వచ్చిన అనుభవాలు, మీ పర్సనల్ లైఫ్లో కానీ ఏదైనా ఒక గొప్ప విషయం జరిగింది, లేదా శివుడి పాత్రకి చెప్పడం వల్ల నా ఆలోచన విధానం మారింది, ఇలా ఏమన్నా ఉన్నాయా? ఆ టైం లేదు, కానీ నాకు శివుడి దయ వల్ల ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది నాకు ఫోన్ చేసేవాళ్ళు. మరి నా నెంబర్ ఎలా తెలిసేదో వాళ్ళకి నాకు తెలియదు. మీ నెంబర్ తెలుసుకోవటానికి మాకు 2 నెలల టైం పట్టిందండి. అట్లా మొత్తాన్ని చేసి మొత్తానికి ట్రేస్ అవుట్ చేసాం మీ నెంబరు. ఇదిగో నేను ఫలానా లెక్చరర్ అండి, నేను ఫలానా రిటైర్డ్ ఆఫీసర్ అండి, నేను ఫలానా కంపెనీ అండి, అదే నేను చెప్పుకుంటూ చాలామంది అన్నోన్ పర్సన్స్. ఇదిగో మా మిస్సెస్ మీతో ఒకసారి మాట్లాడతారండి అంటే, ఇవ్వండి అమ్మ నమస్తే అంటే నేను అంటాం, మీ ఇంటికి వస్తామండి, మిమ్మల్ని కలుస్తామండి, అది ఇట్లా రకరకాల వాళ్ళ అభిమానాన్ని ఆ విధంగా వ్యక్తపరిచారన్నమాట నాతో మాట్లాడుతూ. ఆ మేరకు నేను చాలా కృతజ్ఞుడిని ఎంతోమందికి, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అందరికీ. సరే, అసలు ఎంతకాలం అయింది ఇండస్ట్రీకి వచ్చి, మీరు డబ్బింగ్ ఇండస్ట్రీకి వచ్చి? కరెక్ట్గా అంటే 23rd ఇయర్ రన్నింగ్ మేడం. 23 సంవత్సరాలు. అంటే అంతకుముందు 23 సంవత్సరాలు, యాక్చువల్గా 25 అని చెప్పుకోవచ్చు. 2 సంవత్సరాలు చెప్పిన తర్వాత మధ్యలో నేను ఉద్యోగరీత్యా జహీరాబాద్ పోవాల్సి వచ్చింది. ఓకే, ఏం ఉద్యోగం చేసేవాళ్ళు సార్? నేను అక్కడ పర్సనల్ ఆఫీసర్గా చేసే ఒక కంపెనీలో. ఓకే. కువైట్ వాళ్ళ కంపెనీ అది. ఓకే. మేనేజ్మెంట్ వాళ్ళది. సో ఐ వాజ్ దేర్ ఫర్ 2 years. లేటర్ ఆన్ మళ్ళా ఇక్కడ మీడియాలో పరిచయస్తులు, గురువులు చాలామంది ఉన్నారు నాకు. వాళ్ళని వచ్చి అప్రోచ్ అవ్వగానే ఇంకా తర్వాత యాక్టింగ్లో దిగాను ఫస్ట్. ఓకే. ఫస్ట్ నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ కాదండి. యాక్టింగ్ అంటే ఆల్మోస్ట్ ఒక 50 సీరియల్స్ వరకు చేశాను. 50 సీరియల్స్ యాక్ట్ చేశారు? దూరదర్శన్లో చేశారా సార్? అన్నీ ఈటీవీలో చేశాను, మ్యాక్సిమం చేశాను. ఓకే, ఏమేమి సీరియల్స్ చేశారు ఒకసారి? అసలు గుర్తులేవు నాకు నిజం చెప్పాలంటే. రామానుజాచార్య అని చెప్పేసి ఈటీవీలో వచ్చింది. అవును సార్, రామానుజాచార్య. 42 ఎపిసోడ్స్ ఏమో. గోవిందరాజస్వామి లాగా గెటప్ ఉంటుంది ఇట్లా. అది రామానుజాచార్య తర్వాత పెద్ద వేషం అది. అవును, ఆ వేషం చేశాను నేను. పేజీలు డైలాగులు. ఓకే. అంటే అఫ్కోర్స్ మనం నేర్చుకునేది ఏముండదు, కానీ ప్రాంప్టింగ్ మీద చెప్తూ వెళ్ళిపోతుంటాం. నటించారు ఆ పాత్ర. 50 సీరియల్స్ నటించారు. 50 సీరియల్స్ చేశాను మేడం. మరి డబ్బింగ్ వైపు ఎందుకు వచ్చారు? కంప్లీట్గా అది నాకు తెలియకుండానే, ఎలా వచ్చానో తెలియదు, అట్లా డబ్బింగ్ చెప్తూ చిన్న వేషాలకి అలవాటు అయిపోయింది. ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. తర్వాత ఈ 6 ఏళ్ళు, ఆల్మోస్ట్ 6 ఏళ్ళు బాగా ఎక్కని మెట్టి అట్లా రకరకాలుగా, ఇన్ ద సెన్స్ స్టూడియోస్కి అవకాశాల కోసం అట్లా 6 ఏళ్ళు తిరిగిన తర్వాత అప్పుడు టర్నింగ్ వచ్చింది. ఉన్నారు నాలాగా నాకు స్నేహితులు ఉన్నారు చాలామంది మనవాళ్ళు. తర్వాత వాయిస్ ఓవర్స్ మెల్లగా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టా. ఇప్పుడు నాకు డబ్బింగ్ కన్నా వాయిస్ ఓవర్స్ ఎక్కువైపోయినాయి. ఆ వాయిస్లో అంత క్లారిటీ ఉంది కదా సార్. అది గాడ్స్ గిఫ్ట్. అది ఆయన
ఇవ్వటం అది ఒకటైతే మనం దాన్ని కరెక్ట్గా రైట్ యూటిలైజేషన్ అంటారే అది ఉపయోగించుకోవాలి. ఎన్ని సినిమాలకి చెప్పుంటారు సార్ ఇప్పటి వరకు? సినిమాలు అరౌండ్ 200 చేంజ్ ఉంటుంది మేడం, కరెక్ట్గా చెప్పలేదు. ఎస్ 200 అయితే 200 పైన సినిమాలు చెప్పారు. చెప్పాను. సీరియల్స్ ఇప్పటికీ సీరియల్స్ అది కదా అనంతం, అది సీరియల్స్ అనంతం, ఎపిసోడ్స్ అనంతం, డైలాగ్స్ ఇంకది చెప్పలేము, అది అనంతం. కానీ ఇప్పుడు మెయిన్లీ ఈటీవీలో జరిగే సుఖీభవ, తీర్థయాత్రలు, అపురూప చిత్రాలు, వీటన్నిటికీ మీరు చెప్తుంటారు కదా. అవునండి. ఈటీవీతో మీకున్న అనుబంధం చెప్పండి సార్. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు ఈటీవీ వాళ్ళకి? అదే మేడం, నేను ఫ్రమ్ ది బిగినింగ్ నాకు ఈటీవీతోనే బాగా ముడిపడింది వ్యవహారం అనమాట. ఓకే, అంత ఇదిగా వాళ్ళతోనే. మన వాళ్ళందరూ కూడా అంటారు ఈటీవీ బాగా వచ్చాడు అని సరదాగా అంటుంటారు. ఓకే, అది అప్పటి నాకు నాటి నుంచి నేటి వరకు కూడా ఈటీవీ సంస్థ నాకు అన్నం పెడుతుందంటే ఈటీవీ సంస్థ మేడం. అది అందుకని ఆ విశ్వాసం నాకు లైఫ్ లాంగ్ ఉంటుంది ఈటీవీ మీద. కేవీఎస్ఆర్కే ప్రసాద్ గారని ఉన్నారు, వారు ఆయన హెడ్ సీరియల్స్ వాటికి కూడా ఇనీషియల్ స్టేజ్లో కూడా నేను వారిని కలవటం చేయడం, వారి ఇది మీదనే నేను యాక్టింగ్లో కూడా దిగటం చేయడం చేశాను. ఆయనే పిలిచేవారు. ఓకే, మరి మీకు తెలియకుండానే మీరు యాక్టింగ్ నుంచి డబ్బింగ్లోకి వచ్చేసారు. కానీ కొంచెం డబ్బింగ్లో బిజీ అయిన తర్వాత కానీ, లేదా మీరు అన్నారు 6 నెలలు బాగా మేము స్ట్రగుల్ ఫేస్ చేసాము, తిరిగాము అని. ఆ టైంలో నేను ఎందుకు డబ్బింగ్లోకి వచ్చాను, నేను యాక్టింగ్ చేసుకోవడానికి కదా వచ్చాను, యాక్టింగే చేసుకుంటే బాగుండేది అని మీరు స్ట్రగుల్ ఫేస్ చేసినప్పుడు అనుకోలేదా సార్? అట్లే, ఎందుకంటే ఈ డబ్బింగ్లో దిగిన తర్వాత ఇంకా బిజీ అయిపోయింది షెడ్యూల్. ఓకే, ఛానల్స్ ఎక్కువైపోయినాయి, ఎక్కువ అవడంతో సీరియల్స్ ఎక్కువైపోయినాయి. అందుకోసం సీరియల్స్ ఎక్కువ కమిట్ అవ్వడంతో దీనికే సరిపోయేది. వేరేస్ మీకు యాక్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే షూటింగ్కి వెళ్ళాలి, లొకేషన్ ఎక్కడో ఉంటుంది, పొద్దున్నే 5:30, 6 కల్లా అక్కడ ఉండాలి, వెహికల్స్ బయలుదేరుతాయి, మనం పికప్ చేసుకుంటారు, లేదా పలానా స్టూడియో దగ్గర రండి అంటారు, వెళ్తాం చేస్తాం. మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పుడు మనకు తెలియదు, 6 కావచ్చు, 9 కావచ్చు, అర్ధరాత్రి 12 కావచ్చు, అగైన్ మళ్ళీ పొద్దున్నే వెళ్ళాల్సి వస్తుంది. ఇది ఇప్పుడు అంటే దాని 2 పడవల మీద కాళ్ళు పెట్టినట్టు అవుతుంది. ఇది అది కుదరదు. ఒకవేళ షూటింగ్కి వెళ్ళినా కూడా 4 రోజులు షూటింగ్కి వెళ్ళాం అనుకోండి, ఈ డబ్బింగ్ సీరియల్స్ అన్ని పాపం అందరూ ఇబ్బంది పడతారు, డైలీ సీరియల్స్ కదా. అందుకోసమని ఏ రోజుకి ఆ రోజే హాట్ కేక్స్ లాగా స్టోరీ అప్పటికప్పుడు దాని ట్రాక్స్ మారుస్తుంటారు, చేస్తుంటారు, డిపెండ్స్. ఎందుకంటే టీఆర్పీ రేటింగ్ రావాలంటే ఒక ట్రాక్ పెట్టినప్పుడు రేటింగ్ రాలేదనుకోండి, టక్కని రేటింగ్ వ్యాపారం కదా, మార్చేసి ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ ఇట్లా ఇంకో తీసుకురావడం, ట్రాక్ దాన్ని డెవలప్ చేయటం, ఇట్లా ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చేస్తారు. దాన్ని బట్టి కూడా మన క్యారెక్టర్ ఇంకా ముందుకు పోతుందా, సైడ్ అయిపోతుందా, దట్ వీ డోంట్ నో. అట్లా ఉంటుంది అనమాట వ్యవహారం. కానీ ఫీల్ అయినా ఎప్పుడైనా నేను ఆర్టిస్ట్గా ఉంటే ఇంకా ఎక్కువ మందికి తెలిసేవాడినేమో, డబ్బింగ్ ఆర్టిస్ట్ కాకుండా ఇదే ప్లేస్లో ఆర్టిస్ట్గా ఎదుగుంటే బాగా తెలిసేవాడినేమో అని ఎప్పుడైనా మనసులో అనిపించిందా సార్? అదేంటంటే ఆ తృష్ణ ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు 4 గోడల మధ్య మీ అందరం హీరోలే, మరి అంటే తెర వెనుక భాగం వారం. అవును, తెలియదు, ఒప్పుకుంటాను సార్. అందుకని మాకు మేమేమని ఆనందపడతాం, ఓకే మనకి ఫేస్ వాల్యూ లేదే, వాయిస్ వాల్యూ ఉంది కదా అని అనుకుంటాం. అలా తృప్తిపడ ఇప్పటికీ వస్తూనే ఉంటాయి మేడం నాకు అవకాశాలు. బట్ స్టిల్ చెప్పాను కదా, కష్టం. ఓకే అని వన్స్ కమిట్ అయిన తర్వాత షూటింగ్ వెళ్ళలేకపోతే చాలా కష్టం అవుతుంది. అటు బోస్ ఇటువైపు న్యాయం చేయలేకుండా అయిపోతుంది, అటు యాక్టింగ్ కానీ డబ్బింగ్ కానీ ఇద్దరిని ఇబ్బంది పెట్టిన వాళ్ళం మనం. సో అందుకని ఎందుకు అన్నది యాడ్స్ చేశా, చాలా యాడ్స్. ఓకే, ఆంధ్ర బ్యాంకు చేశాను, అది ఏదో ఎరువులు చేశాను, గ్రామీణ బ్యాంకు చేశాను, ఇవన్నీ యాక్టింగ్ మెయినే. ఇట్లా తర్వాత ఏదో ఈ యంత్రం కట్టుకుంటే భుజ దోషాలు పోతాయి, అవి ఒక పద్యం ఉంది ఒకటి, 8 స్టాన్సర్స్ ఉంటాయి అన్నపూర్ణ స్టూడియోస్లో, ఒక సాధువుగా చేసి. ఓకే, అది 1 డే అంతా పట్టింది ఆ పద్యం అంతా. అది పాటే శ్లోకాల టైప్లో ఉంటుంది, దాని మీద యాక్ట్ చేసి దానికి కూడా స్క్రీన్ టెస్ట్ పిలిస్తే మరి అదే దేవుడి దేవల అన్ని చోట్ల సెలెక్ట్ అయ్యా, చేసుకుంటూ పోయా. మీ దగ్గరికి వచ్చి మీరు ఈ పాత్రకి డబ్బింగ్ చెప్పండి అని అడిగిన వాటిలో
నేను చెప్పను అని వదిలేసిన పాత్రలు ఉన్నాయా అసలు వైబీ గారు? వదిలేస్తే ఎందుకు వదిలేసి ఉంటారు? మంచి క్వశ్చన్ అండి ఇది. నేను చెప్పను అని హార్డ్గా అట్లా చెప్పను నేను. సౌమ్యంగానే చెప్తా. ఏంటి వేషం పలానా అని. చాలామంది ఉన్నారు ఆ వేషం చెప్పడానికి. నేను యాప్ట్ కాదు ఫస్ట్. మళ్ళీ నా వాయిస్ ఆ వేషానికి ఎక్కువ అవుతుంది. ఇష్టం లేనప్పుడు ఎన్నో చెప్తుంటాను నేను. కానీ నేను మాత్రం ఓపెన్గా చెప్తా. ఎవరు చేశారు వేషం అని. ఎక్కువ అవుతుంది, ఇంకోసారి చూద్దాంలే అని మెల్లగా తప్పుకుంటా. నెంబర్ 1. నెంబర్ 2, సంస్థ గురించి కూడా ఆలోచిస్తాం. నేనే కాదు, మన అందరూ మిత్ర బృందం ఉంది కదా, మీరు ఏంది పరిస్థితి అంటే, వద్దురా బాబు వెళ్ళవాక నాకైంది అనుభవం అంటారు వాళ్ళు. ఈ అనుభవాలు అంటే తెలుసు కదా అవి అనమాట. విషయం లేనప్పుడు ఎందుకు. ముందైతే మీరు క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎస్ అండి, సెలెక్టివ్గా వెళ్తాను నేను. సెలెక్టివ్గా చెప్తారు. అంటే ఏ క్రైటీరియా మీద సెలెక్ట్ చేసుకుంటారు సార్ మీరు? ఇప్పుడు ఆ పాత్ర ఏముంటే ఒప్పుకుంటారు, ఏం లేకపోతే ఒప్పుకోరు? అంటే మామూలుగా అడిగేవాళ్ళు కూడా ఓకే, చిన్న చిన్న వేషాలకి నన్ను అడగరు. నన్ను ఇన్ ద సెన్స్ నాలాంటి వాళ్ళు, మన సీనియర్స్ ఉన్నారు కాకుండా 25 సంవత్సరాల అనుభవం కదా సార్. మన బ్యాచ్ ఉంది. ఎవరో తక్కువ తినేవాళ్ళు అందరూ మహానుభావులే, అది మాత్రం గ్యారెంటీ చెప్తున్నా. ఎవరిలో ఉండే విద్వత్ వాళ్ళలో ఉంటుంది. సో వీళ్ళందరికీ మన సేమ్ ఏబిసిడి ఉన్నాం అనుకోండి, ఏ అనేవాడిని అడుగుతారు, ఏదో చెప్తాడు రీజన్, బిసిడి, నేను ఈ అనుకోండి, నా దగ్గరికి వస్తారు. నేను వాళ్ళు ఉన్నారు కదా అంటే, వాళ్ళు లేరండి, ఏంటి మరి నాది పరిస్థితి ఇలా ఉంది, నేను తప్పుకుంటా, పోనీ ఇంకెవరిని ఉన్నారా అని నన్ను అడుగుతారు. ఎగ్జాంపుల్ ఒకసారి జరిగింది ఇది. ఓకే, నేను ఫలానా ఉన్నారు కదా అంటే, లేదండి వాళ్ళు కూడా అవైలబుల్ లేరు. మరి మేమెవరం ప్రస్తుతానికి నాకు తెలిసిన వారు మేమెవరం కాకపోతే ఇంకా అది ఎవరు చెప్పినా ఒకటి ఆ వేషం అని చెప్పాను. ఇది మాత్రం నమ్మకంతో చెప్తాను నేను, ఎందుకంటే ఓపెన్గా చెప్తాను. ఓకే, అట్లా కొన్ని త్రోసిపుచ్చాల్సి వస్తుంది, కుదరదు ఒక్కోసారి. టైమింగ్స్ ఒకటి ఉంటుంది, తర్వాత ఓవర్లోడ్ ఉన్నప్పుడు అన్నీ ఒప్పుకుంటే కష్టం అవుతుంది, టెన్షన్ క్రియేట్ అవుతుంది. అందుకోసమని దాన్ని మినిమైజ్ చేసుకుంటూ సెలెక్టివ్గా వెళ్తుంటాం. మేము కొంతమంది ఉన్నాం. మా అనుభవమే మాకు ఈ విధంగా పాఠాలు నేర్పిందనమాట. మీరు అసలు ఎక్కడైనా ఈ ఇండస్ట్రీకి రాకముందు, యాక్టింగ్ కానీ డబ్బింగ్ కానీ రాకముందు ఎక్కడైనా నేర్చుకున్నారా సార్? యాక్టింగ్ కానీ డబ్బింగ్ కానీ నేర్చుకున్నారా? లేదండి, నేర్చుకోలేదు. ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ ఏవి లేవు, అప్పుడు లేవు. 25 ఏళ్ల క్రితం మన ఇంట్రెస్టే మన గురువు, మన అబ్జర్వేషనే మన గురువు. సీనియర్స్ చెప్తున్నప్పుడు వెళ్ళి కూర్చునేవాడిని. యాక్చువల్గా ఆన్ దోస్ డేస్ మై వాయిస్ వాజ్ రిజెక్టెడ్. ఓకే, మీది ఫెయిల్యూర్ వాయిస్ అండి మీది. స్టార్టింగ్లో అలా అన్నారు. సారీ, మీ వాయిస్ మొదట్లో ఫెయిల్యూర్ వాయిస్ అన్నారు. మైక్ సెట్ కాదండి అని అన్నారు. ఉండొచ్చు, మైకా వీడియోంటి ఏబిసిడి చూసిన తర్వాత ఏదో ఒక సందర్భంలో ఒక సీరియల్ వచ్చింది. సీరియల్ పేరు కమాండర్. ఓకే, జీలో వచ్చింది అప్పుడు. అందులో ఒక వేషానికి ఏదో చెప్పాల్సి వచ్చింది. సరే మళ్ళా ఎందుకో పిలిచారు, ఇది చెప్పు వైబీ అని. అంతకుముందు నాలో నేనేం చేశానంటే, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ డబ్బింగ్ యొక్క ప్రక్రియ ఏమిటి అని నేను గమనించేవాళ్ళని. ఓకే, స్టడీ చేశా. మన అబ్జర్వేషనే మన నాలెడ్జ్. సారీ, నాలెడ్జ్ ఈజ్ అండ్ పవర్. అది సో ఒక హ్యాండ్ మూమెంట్, ఇందాక మీకు చెప్తేనే హ్యాండ్ మూమెంట్ బట్టి డైలాగ్ చెప్పాలి. ఓకే, దాని ప్రకారం అతను మెట్లు ఎక్కుతూ ఒక చెక్కటి విసిరేస్తాడు అనమాట. చిన్న సీన్ అది, దానికి చెప్పా. చెక్కు త్రో చేసేది హిందీ టు తెలుగు అంటే హిందీ టు తెలుగు. దాంతో వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు. అబ్బో బలి చెప్తున్నారు. తర్వాత చూస్తే ఆ సీరియల్ వేరే చోటికి వెళ్ళిపోయింది. కమాండర్ ఆ సీరియల్ పేరు. అప్పుడు కమాండర్ మెయిన్ టైటిల్ వరకే నా చేసి చెప్పించుకున్నారు అప్పుడు. ఓకే, అంటే విత్ ఇన్ నో టైం నేను మెయిన్ వేషానికి చెప్పా ఆ సీరియల్లో. ఇది కంప్లీట్గా రిజెక్టెడ్ అన్న వాయిస్ దగ్గర నుంచి షార్ట్ టైంలో మెయిన్ క్యారెక్టర్కి చెప్పే స్థాయికి. ఈ ప్రాసెస్లో మీకు మీరే గురువు, మీకు మీరే అన్ని మీరే నేర్చుకున్నారు. ఈ మధ్యకాలంలో విడుదలైన స్కంద మూవీలో చెప్పారు కదా సార్, రామ్ గారు యాక్ట్ చేసిన స్కంద. యాక్చువల్గా నాకు వీక్నెస్ ఉందండి,
ఏదో చెప్పిన దాని గురించి మర్చిపోతాను ఇంక నేను. ఓకే, పర్లేదు, మేము గుర్తు చేస్తాం. భయంకరమైన వీక్నెస్ నాకు అది. అవునా నేను చెప్పానా అనుకుంటుంటాను నేను. బోయపాటి గారి స్కంద సినిమాకి అవును. బోయపాటి గారితో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. అంటే కలిసారా డైరెక్టర్ గారిని? అంటే చెప్పేటప్పుడు ఆ రోజునే సార్ కనపడ్డాను నాకు. నమస్కారం పెట్టి ఆయన నమస్కారం పెట్టారు. మనల్ని ఆయన ఏం చూస్తారు, ఆ రేంజ్లో మనిషి. అదే అదే. సో ఫార్చునేట్లీ డబ్బింగ్లో ఆయన నేను చూడటం జరిగింది. ఓకే. బాగుంది, బాగా చెప్పారు ఆయన. థ్యాంక్స్ అండి, అంతే. ఇప్పటిదాకా మీరు చెప్పిన వాటిలో ఛాలెంజింగ్గా తీసుకొని ఇది ఎట్లాగైనా సరే నేను మంచిగా రీచ్ అవ్వాలి, ఇది ఎందుకు నేను అనుకున్నంత బాగా రాలేదు అని ఛాలెంజింగ్గా తీసుకునే క్యారెక్టర్లు ఉన్నాయా సార్? నేను ప్రతి క్యారెక్టర్ని ఛాలెంజింగ్గానే తీసుకుంటాను అండి. దట్ ఈస్ మై నేచర్. ఓకే. ఎవరు వేలెత్తి చూపేంత ఆ స్థితి తెచ్చుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే అక్కడ మన ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉండాలంటే, నేను 1-4 సార్లు చూసుకుంటాను డైలాగ్. ఎలా చెప్తే బాగుంటుంది, ఆ తపన, ఆ ఆరాటం, ఆ తృష్ణ. ఎవ్రీడే ఐఎమ్ ద బిగినర్ అనుకుంటూనే మొదలు పెడతా. ఎలా చెప్తే బాగుంటుంది. ఈవెన్ మూవీలో కూడా ఇది ఉంటుంది. కాకపోతే మూవీలో వాళ్ళు కోడేటర్స్ వాళ్ళకి ఎలా కావాలో వాళ్ళు చెప్పించుకుంటారు. అది కొద్దిగా డిఫరెంట్. ఓకే. సీరియల్కి దానికి. ఇక్కడ సీరియల్స్ ఏంటో మనకు మనమే వీఆర్ ద జడ్జెస్. సో అల్టిమేట్గా ఏది బాగుంటే అది నేనే మన వాళ్ళ తర్వాత అంట, ఏది బాగుంది అంట, ఇది బాగుంది ఉంచేసేది. అట్లా వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుంటా. మనం ఎవరు తక్కువ అంచనా వేయకూడదు. అదే కదా. ఇప్పుడు వైబీ గారి అభిప్రాయం ప్రకారం సినిమాల డబ్బింగ్ బాగుందా, సీరియల్స్ డబ్బింగ్ బాగుందా, వాయిస్ ఓవర్లు బాగున్నాయి అంటే ఏం చెప్తారు? బాగుందా అంటే మీకేది కంఫర్టబుల్గా అనిపించింది అని అంటే ఏం చెప్తారు? అన్నీ కంఫర్టబుల్ అండి. ఎందుకంటే సినిమా అంటే ఆ రేంజ్ వేరు. అది స్క్రీన్ పెద్దగా ఉంటుంది, కొన్ని పెద్ద స్క్రీనింగ్ చేస్తారు, కొన్ని లేదా మామూలుగానే టీవీలు. అంటే వాళ్ళకి ఇంకా పర్ఫెక్షన్ ఎక్కువ ఉంటుంది టీవీ దానికన్నా కూడా కంపారిటివ్లీ. అది చెప్పే విధానం ఒకటే, కాకపోతే అక్కడ చెప్పించుకుంటారు మాకు ఇలా కావాలి, మాకు ఇలా కావాలి అని చెప్పేసి. సో వాళ్ళు ఏం చెప్తున్నారో మనం అర్థం చేసుకుని ఆకలింపు చేసుకుని చెప్తే చాలు. సార్, తెలుగు చాలా స్పష్టంగా ఉంది మీది. అందుకే మీరు ప్రతి చోట డైలాగులు చెప్తున్నప్పుడు ప్రత్యేకమైన మాడ్యులేషన్, ఒక ప్రత్యేకమైనటువంటిది వినిపిస్తూ ఉంటుంది. మీరు స్పెషల్గా తెలుగు నేర్చుకున్నారా? ఏం చదువుకున్నారు వైబీ గారు? నా మదర్ టంగ్ తెలుగే కదండి, ఇక్కడ నేర్చుకునేది ఉంది. అయ్యో, ఇప్పుడు కూడా అందరిది మదర్ టంగ్ తెలుగే, కానీ ఆ స్పష్టత, ఆ భాష మీద పట్టు ఎలా సంపాదించారు? అది భయపడతా అండి, నేనుగా నేర్చుకునేది ఏమీ లేదు. ఏం చదువుకున్నారు సార్ మీరు? నేను పీజీ చేశాను మేడం, ఓకే. పర్సనల్ మేనేజ్మెంట్. యాక్చువల్లీ నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి ఇప్పుడు నేను చేస్తున్న ఈ వృత్తికి ఏ మాత్రం సంబంధం లేదు. అయ్యో, సంబంధం లేదు, ఇలా ఎందుకున్నాను అనుకున్నారా? ఎప్పుడు అనుకోలే. అక్కడ ఆ ఫీల్డ్లోనూ దేవుడి దయ వల్ల కంఫర్టబుల్గా ఉన్నాను, ఇక్కడ కంఫర్టబుల్గా ఉన్నాను. రెండు చేస్తున్నారా ఇప్పుడు? ఇప్పుడు లేదు. ఇప్పుడు రెండు. ఒకప్పుడు ఇది ప్రవృత్తిగా అనుకున్నాను, ఓకే. కానీ ఇప్పుడు ఇదే మెయిన్ అయిపోయింది, అది వదిలేసి. ఇది వృత్తి అయిపోయింది, అది వృత్తిని మొత్తానికి వదిలేసి. అంతకుముందు ఏమనుకునేవాడంటే జాబ్ చేస్తూ సైడ్కి ఈవినింగ్ ఏదో డబ్బింగ్ చెప్పుకుంటే సైడ్ ఇన్కమ్ ఉంటుంది కదా అని చెప్పి అనుకునేవాడిని. ఆ ఆలోచన పోయింది. ఓకే. ఇప్పుడు మొత్తం ఇంకా దీని మీదే టోటల్గా కంఫర్టబుల్. ఈ ఇన్ని సంవత్సరాలలో వైబీ గారికి ఎన్ని అవార్డులు వచ్చినాయి? ఏమేమి అవార్డులు వచ్చినాయి? ఎన్నే? అయ్యో, ఇన్ని సంవత్సరాలు కదా సార్, 200 సినిమాలు. అంటే నాకు మైథాలజీలో వచ్చాయండి 2 సార్లు. బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కింద 2 సార్లు నంది అవార్డు వచ్చింది. దేనికి, ఏ సీరియల్స్కి సార్? 2 గమ్మత్ ఏమిటంటే ఇక్కడ 2 టెలిఫిలిమ్సే, ఓకే. 2 మైథాలజీనే, ఓకే. రెండిట్లోనూ ఆర్టిస్ట్ ఒకళ్ళే. ఓహో. అవార్డు కోసం 2 సార్లు పంపిస్తారు, నాది పేరు 2 సార్లు వచ్చింది. ఇది ఒక విధంగా కాస్త చెప్పుకోవాలి. అది మన రంతిదేవుడు అని టెలిఫిలిం. దాంట్లో బ్రహ్మర్షి విశ్వామిత్రుడు చెప్పాను. ఓకే. సతీ సావిత్రి, అందులో యమధర్మరాజుకు చెప్పాను. నాకు ఇష్టమైన క్యారెక్టర్ అట్లాంటి. ఓకే. అందులో మైథాలజీ అంటే నాకు మహా ఇష్టం ముఖ్యంగా. దానికి కూడా నంది అవార్డు వచ్చింది. అందుకని ఏంటన్నది అది అంటే కొంతమంది ప్రొడ్యూసర్స్ అండి వాళ్ళు పంపల, నేను చెప్పిన వేషాలు ఎన్నో పెద్ద పెద్ద వాళ్ళు పంపింటే కనుక ఏమో ఇంకా వచ్చి తెలియదు, నోబడి నోస్. సో పంపినంత వరకు
ఇద్దరు పంపించారు, రెండింటికి వచ్చారు. పంపటమే 2 సార్లు, రావటం 2 సార్లు. అంటే వెళ్ళిన ప్రతిసారి నాకు వచ్చింది. వెళ్ళిన ప్రతిసారి మీరు విన్ అయ్యి వచ్చారు వెనక్కి. అట్లా ఈ హరహర మహాదేవ సీరియల్కి సంబంధించి మొత్తం 4.5 ఏళ్లలో ఏదైనా ఒక ప్రత్యేకమైన అనుభవం డబ్బింగ్ చెప్తున్నప్పుడు కానీ గుర్తుండిపోయే అనుభవం చెప్పండి. అంటే మేడం, ఇప్పుడు స్క్రిప్టు ఎలా ఉంటుందంటే, ఒక డైలాగ్ ఉంది, రైటర్ ఆయన మంచి చక్కగా మంచి భావంతో రాస్తారు. అందులో మహానుభావులు అని చెప్పే కదా, అది లెంత్ తగ్గినప్పుడు ఇంకో పదం వేసుకోవాలి మనం, ఎక్కువైనప్పుడు ఇంకో పదం తీసేయాలి. ఈ ఎక్సర్సైజ్ ప్రతి డైలాగ్కి నాకు ఉండేది. అదొక గొప్ప అనుభవం. లేదా సింక్ కాదు కదా, హిందీ సీరియల్ కదా, హిందీ టు తెలుగు. సో అట్లా ఆ ఎక్సర్సైజ్ ఉండేది. సో ఇంతకు మీరు అన్నట్టుగా తెలుగు మీద కాస్త కమాండ్ ఉంది కనుక నేను అక్షరాలను కూడా నువ్వు అని రాసిన చోట పొరపాటున ఎక్కడన్నా అది మార్చేసుకుని నేను నీవు అంటాం, గ్రాంధికం కదా, గ్రాంధికం. అట్లా కొన్ని మార్పులు చేర్పులు, వీక్షించటం, ఇట్లాంటి కొన్ని పదాలు అవసరమైన చోట నేను వాడుకుంటూ ఉండేవాడిని. ఓకే. చూడటం అని రాశారు అనుకోండి, నేను అప్పుడే వీక్షించటం. ఇట్లా నేత్రములు అన్న చోట ఏదో దానికన్నా ఇంకా ఏ బాగుంటుందా, 2 నేత్రములు ఉన్న చోట అని ఏదో ఉన్నప్పుడు ఆ నేత్రద్వయము అని ఇట్లా మార్చుకోవడం, అట్లాంటి కోకొలలు అట్లా మార్చుకుంటూ మొత్తానికి ఎట్లా అవుట్పుట్ మనకు బాగా మంచిగా రావాలి, కలెక్టివ్గా అందరూ ఉంటే అయిపోతుంది. జనరల్గా వైబీ గారు ఎవరి డివోటీ, అంటే మీరు ఎవరి భక్తులు? హరహర మహాదేవ తర్వాత భక్తి పార్వశ్యంలో ఏమైనా మార్పులు వచ్చాయా? ముందు నుంచి ఎవరి భక్తులు మీరు ఎక్కువ? నాకు శివుడు అంటేనే ఇష్టం మేడం, మొదటి నుంచి. మరి మీకు ఇష్టమైన శివుడి పాత్రకి చెప్తున్నప్పుడు ఎలా అనిపించింది సార్ మీకు? అదే కదా మేడం, అనుభూతి వేరు. ఓకే, చాలా మంచి వైబ్స్ వస్తాయి నాకు. ప్రత్యేకంగా డబ్బింగ్ రూమ్లో కూర్చోగానే నేను కాదు ఇంకంతే, శివుడు నా పద్ధతిలో నేను ఉంటాను. నేను ఎవరైనా కాస్త నేను డిస్టర్బ్ చేసినా కూడా అందుకని కాస్త సీరియస్ అవుతుండేవాడిని మధ్య. ఓకే, అది మన అవలక్షణాలు కూడా ఉన్నాయిలేండి. అయ్యో, అది అవలక్షణాలు అని అనను నేను, నాకు ఏకాగ్రత లోపిస్తుంది. అవలక్షణం ఏంటి సార్? మీరు చెప్పిన పరమేశ్వరుడు కూడా కోపం ఉందిగా, ఆయన రుద్రుడు, ఆ పాత్రలో కోపం ఉంది కదా. ఉంటుంది, అన్ని నవరసాలు ఉంటాయి కదండి. అక్కడ 2-3 క్యారెక్టర్లకి చెప్పాల్సిన సందర్భం వచ్చింది సార్. జలంధరుడు ఆయనే అయి ఉన్నారు, అలాంటప్పుడు 2 చెప్తున్నప్పుడు ఎలా? జలంధరుడికి యాక్చువల్గా మన ఫ్రెండ్ ఇంకోతను చెప్పాడు, నేను చెప్పలా. ఓకే, కాకపోతే మీరు అన్నట్టు 2 పాత్రలకు అయితే చెప్పుంటారు కదా దాంట్లో. 100% అలా చెప్పాల్సి వచ్చినప్పుడు ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? అప్పుడంటే వాయిస్ కొద్దిగా మార్చాలి. ఓకే, శివుడికేమో ఎప్పుడు వింటున్న వాయిస్ అది పెడతాం. రాక్షసుడు కూడా సేమ్ శివుడి గెటప్లోనే వస్తాడు పార్వతీదేవి కోసం. అప్పుడు అతనికి ఇంకా బేసు పెట్టి రాక్షసత్వం కనపడాలి కనుక ఒక గొంతులో ఒక కర్కశత్వాన్ని మిక్స్ చేసి చెప్పటం. పార్వతీదేవికి ఇద్దరు ఒకేలా ఉంటారు, వాయిస్ తేడా ఉంటుంది, ఆవిడ గుర్తుపట్టదు. కానీ చూసే విధానాన్ని బట్టి ఎవరు నిజమైన శివుడు, నేను దేవి, నేను దేవి గుర్తుపట్టలేదు అని ఇద్దరు ఒకటి ఎవరో పోల్చుకోవడం కష్టం. వాయిస్లో డిఫరెన్షియేట్ చేసి చెప్పాలి. ఓకే, అది జనాల వరకు, అక్కడ పార్వతీదేవి కోసం కాదు. అక్కడ కాకపోతే పార్వతీదేవి నిజమైన శివుడిని ఎలా గుర్తిస్తుంది అంటే, ఈ రాక్షసుడు ఆమె వక్షస్థలం వైపు చూస్తాడు, చూసే చూపు తేడాగా ఉంటుంది. ఆ చూపుతో ఆవిడ గమనిస్తుంది వీడు కాదు, వీడు దొంగ అని. అప్పుడు స్వామి దగ్గర చేరుతుంది. అంటే పిక్చరైజేషన్ ఆ విధంగా తీశారు చక్కగా. ఓకే, ఆ పిక్చరైజేషన్కి తగ్గట్టుగా వాయిస్ మాడ్యులేషన్ మార్చుకోవాలి. ఇది కాస్త విలనిజం రావాలి కదా ఈ వాయిస్లో, గెటప్ అదే ఉన్నా కూడా. అట్లా ఒక సీన్లో అయితే నేను 3 వేషాలు చెప్పా. పండు ముసలి వేషం కూడా చెప్పా. ఓకే, శివుడికి, ఇంకోటి రాక్షసుడికి, ఇంకో పండు ముసలికి 3 వేషాలు ఆయనే వేసింది. ఓకే, 3 వేరియేషన్స్ చూపించి ఇంకో పెద్ద ఆయన ఉన్నాడు, ఎట్లా అద్భుతంగా చెప్పారు నేను అట్లా. మరి ఇన్ని సంవత్సరాల డబ్బింగ్ చెప్పిన వైబీ గారికి ఇష్టమైన డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరు? అన్నిటికన్నా చాలా కష్టమైన ప్రశ్న ఇదే. మీరు మీ గురువుల్ని చెప్పచ్చు, మీతో పాటు ఉన్నవాళ్ళని చెప్పచ్చు, ఇష్టమైన ఆర్టిస్టులు ఉంటారు కదా, డబ్బింగ్ ఆర్టిస్టులు ఉన్నారండి. నిజంగా చెప్పాలంటే
ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు మా దగ్గర. వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్న వాళ్ళకి తెలియకుండా, పేర్లు చెప్పను. వాళ్ళకి తెలియకుండా. అంటే ఇది చోర విద్య కాదు, అబ్జర్వేషన్. ఇందాక చెప్పాను మీకు. అట్లా మన సీనియర్స్ దగ్గర, మన తోటి వారి దగ్గర, మనకంటే చిన్నవాళ్ళ దగ్గర చెప్పలేం మేడం. ఎవరి దగ్గర ఏ వర్త్ ఉంటుందో మనకు తెలియదు. సో నేను ఎవరికి చెప్తున్నా కూడా నేను గమనిస్తా. అది మొదటి నుంచి నా నేచర్. అది అదే నా గమనించిందే, నా అబ్జర్వేషనే నా గురువు. దాని ద్వారానే నేను ఈ విధంగా కూడా మనం మాడ్యులేట్ చేయొచ్చా. గురువు అయితే ఓకే సార్, గురువు పేరు చెప్పద్దు, కానీ ఇష్టమైన ఆర్టిస్ట్, ఈయన వాయిస్ అంటే ఇంత బాగా చెప్పిన వైబీ గారికి ఎవరి వాయిస్ అంటే ఇష్టం మీది కాకుండా? ఒకప్పుడు ఇట్లనే మన మహానుభావులు అక్కినే నాగేశ్వరరావు గారిని ఒక క్వశ్చన్ వేశారు ఒక యాంకర్. ఏమని, మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? మీకు అర్థమేంటి నా ఏం చెప్పారు సమాధానం? చెప్పండి సార్. నాకు ఇష్టమైన హీరోయిన్ నేను వేసిన ఆడవేషమే నాకు ఇష్టం, ఆ తర్వాత ఎవరైనా అని అన్నారు. ఇప్పుడు నా సమాధానం మీకు అర్థమైంది ఇండైరెక్ట్గా. అంటే ఇప్పుడు మీ గొంతే మీకు ఇష్టం అని చెప్తున్నారు. ఏమండి, మనల్ని మనం ఫస్ట్ ప్రేమించుకోవాలి, తర్వాత అవతలవాడిని. సో ఫస్ట్ నన్ను నేను ప్రేమించుకుంటా. నా వాయిస్ నేను ఇష్టపడితేనే నేను చెప్పగలుగుతా ఏంది నా వాయిస్ దరిద్రంగా ఉందంటే నేను ఏం ఎక్స్పెక్ట్ చేయగలను, మీలాంటి వాళ్ళని మెప్పుదని ఎలా పొందగలను. కనుక నన్ను నేను ఇష్టపడతా, తర్వాత మిగతా వాళ్ళని. అట్లా ఇప్పుడు మా ప్రేక్షకులందరి కోసం 4.5 సంవత్సరాలుగా ఇప్పుడు కూడా ప్రతి ఇంట్లోనూ వినపడుతున్న ఆ గొంతుతో మాకు హరహర మహాదేవలు ఒక డైలాగ్ చెప్పండి మా వాళ్ళ కోసం. డైలాగ్ చెప్పచ్చు మేడం. అప్పుడు ఎప్పుడు 4 ఏళ్ళు అంటే మరో 4 ఏళ్ళు 8 ఏళ్ళు అయిపోయింది. పర్లేదు సార్, మేము ఇస్తాం డైలాగ్, మేము ఇస్తాం స్క్రిప్ట్ మీకు. మీరు స్క్రిప్ట్ చూసి చెప్పినా ఓకే. అంటే మనకు మామూలుగా కూడా డైలాగు 2-3 లైన్ల వరకు చూసుకుని మనం ఎంతవరకు చెప్పగలం అట్లా చెప్తాం, అదో పద్ధతి. ఇట్లా స్క్రిప్ట్ చూస్తూ చెప్పడం. మీకు అక్కడ స్క్రిప్ట్ ఇస్తారు కాబట్టి మిమ్మల్ని మేము ఆ పరమేశ్వరుని బాధ పెట్టకూడదని స్క్రిప్ట్ తీసుకొచ్చాను సార్. మీరు ఆ స్క్రిప్ట్ చూసి పెంచరా, సైజ్ పెంచరా? తప్పకుండా సార్, మీ చేత ఇప్పుడు మేము ఎపిసోడ్ మొత్తం పెట్టారండి. అయ్యో లేదు సార్, లేదు అట్లేం లేదు. మీతో ఒక డైలాగ్ చెప్పించుకోవాలి కదా మేము. ఆడియన్స్ అసలు ఆ పాత్ర కోసం దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. శివయ్యని తలుచుకోకుండానే శివయ్య డైలాగ్ చెప్పిస్తారా నా చేత? ఆల్రెడీ మీరు పంచాక్షరి మంత్రం అని చెప్పించారు కదా సార్. అక్కడ మైకు ముందర నేను చెప్పే విధానం ఎలా ఉండేదో అలాగే చెప్తాను మేడం. నాకంటే ఇది శృతి కోసం అలా పెట్టుకుంటాను, అలవాటు నాకు. తప్పకుండా సార్. అది మంచి మనసుతో నన్ను పిలిస్తే తప్పక వస్తాను, నాకు ఏమీనూ అవసరము లేదు. ఒకవేళ మనసుని శివమయంగా మారిస్తే నా మనసే శాంతి నిండిన కైలాస శిఖరం. అది నా సుందరమైన కాశీ, అది నా ఉజ్జయిని నగరం. అద్భుతం సార్, నిజంగా ఆ పరమేశ్వరుడు వచ్చి మాట్లాడేస్తున్నాడా అన్నంత అద్భుతంగా చెప్పారు. అంటే ఒకటి మేడం, అక్కడ బొమ్మ చూస్తున్నప్పుడే ఇది ఆ టెంపో వేరుగా ఉంటుంది. లేదు సార్, మీ వాయిస్లో కూడా మాకు చాలా బాగా అది అద్భుతంగా వినిపించింది. అయితే 23 ఏళ్ల అనుభవం అది చిన్న అనుభవం ఏం కాదు. ఇప్పుడు ఉన్న డబ్బింగ్ పరిస్థితులకి, మీరు డబ్బింగ్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి డబ్బింగ్ పరిస్థితులకి చాలా తేడా ఉండుంటుంది కదా. వచ్చిన మార్పులు మంచి కంటారా చెడు కంటారా? ఎలా తీసుకున్నారు వైబీ గారు దాన్ని? అంత మంచిగా అండి. ఎందుకంటే దీని మీద ఆధారపడ్డ వాళ్ళు మన అసోసియేషన్లో మెంబర్షిప్ ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, ఆల్టుగెదర్ మొత్తం 700 మంది మినిమం ఉంటారు. ఓకే, డబ్బింగ్ పరిశ్రమలో. ఎస్, ఏది టీవీ డబ్బింగ్ పరిశ్రమలో. అంటే ఈ టీవీలో చెప్తున్న వాళ్ళే సినిమాలో కూడా చెప్తున్నాం మన వాళ్ళందరూ కూడా. ఇందులో 560 మంది ఎంతమంది ఉన్నారు టీవీ వరకు. టీవీ వాళ్ళు కార్డు హోల్డర్స్, వీళ్ళు కార్డు హోల్డర్స్ కాని వాళ్ళు ఇంకా ఉన్నారు. ఓకే. సో వెరసి మొత్తం 700 దాకా ఉంటారు రఫ్లీ. అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే, అప్పుడు టెక్నికల్లీ లో బ్యాండ్ హై బ్యాండ్ అవే ఉండేవి సిస్టమ్స్, రికార్డింగ్ వ్యవహారం అంతా.
ఇప్పుడు నియాండోను ప్రోటూల్స్ అన్నీ వచ్చేసాయి. మీరు డైలాగ్ సింక్లో చెప్పక్కల, మీరు ఎలా చెప్పినా డైలాగు బట్ విత్ ఫీల్ అండ్ మాడ్యులేషన్తో చెప్తే ఎక్స్ప్రెషన్. తేడా ఎక్స్ప్రెషన్తో చెప్తే కనుక ఆ డైలాగ్ ఇంజనీర్ జరిపేసుకుంటాడు. ఓకే. ఆ మనుషుల లిప్స్ మీద కరెక్ట్గా సింక్ అయ్యేటట్టుకి పెట్టుకుంటాడు. టెక్నాలజీని వాడుతున్నారు. అంతే, టెక్నాలజీ అలా ఉంది. ఒకప్పుడు మాకు అలా ఉండేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఫ్రేమ్స్, ఈ 10 ఫ్రేమ్స్లో ఆ డైలాగ్ ఉంటుంది మేడం. ఈ డైలాగ్ మొత్తం ఆ 10 ఫ్రేమ్స్లోనే మీరు ఫినిష్ చేయాలి. ఆ తర్వాత మీరు చెప్పినా కూడా అది రికార్డు కాదు. ఓకే. మ్యాక్సిమం హాఫ్ ఫ్రేమ్ వరకు జరుపుకోవచ్చు ఇంజనీర్. ఆ తర్వాత అతను కూడా ఏం చేయలేడు. కనుక మేమేం చేసేవాళ్ళని డైలాగ్ బైహార్ట్ చేసేవాడు. అప్పట్లో ఎక్సర్సైజ్ అలా ఉండేది. 3 సెంటెన్సులు చూసుకుని లెంత్ చూసుకుని అట్లా కదా ధ్యాస అంతా దాని మీదే. ఏమాత్రం తేడా వచ్చినా అక్షరం రోల్ అయినా మళ్ళీ మొదలు నుంచి మళ్ళీ స్టార్టింగ్ నుంచి అంతా చెప్పాలి. అంతే, మళ్ళీ మొదలు చెప్పాలి. ఓకే. ఇంకా అప్పట్లో మాకు మొబైల్స్ లేవు. ఇప్పుడు ఆ రకమైన డిస్టర్బెన్స్ బాగా ఉంటుంది. మంచి మూడ్లో చెప్పి ట్రింగ్ టింగ్ అంటుంది. అది మళ్ళీ రిపీట్ ఇంకోసారి. ఓకే. ఒకే మైక్ ఇచ్చేవాడు. ఇద్దరు వేషాలు ఉన్నకు 2 హీరో లేదా ఇద్దరు ఎవరన్నా కానీ అయిన వాడు చెప్పేతో డైలాగు టక్కన పక్క తప్పకుండా మనం వచ్చి టక్కన మనం చెప్పాలి డైలాగ్. మీరు తప్పు చెప్పినా నేను తప్పు చెప్పినా మళ్ళీ ఇద్దరు చెప్పాలి. తెల్లవాళ్ళు చెప్పేవాళ్ళం మేము, నైట్ అవుట్ చేసేవాళ్ళం మేము. ఓకే. అట్లా. మరి ఈ మారిన ఈ టెక్నాలజీ ఇది ఇప్పుడు మంచి అంటారా? మంచిదండి. ఎంతోమందికి ఇప్పుడు ఈ ఫీల్డ్ మీద బతుకుతున్నారు. ఓకే. ఉద్యోగాలు చేసుకుంటూ కూడా హాబీ కింద వచ్చి అది చెప్తున్నారు. ఎందుకంటే మీరు అంతే వేల జీతం తీసుకుంటే మళ్ళీ ఇదేనికి నేను అంటే అట్లా. ఓకే. ఏమంటారు సార్ అలా అన్నప్పుడు? మీరు అంటారు 1000 జీతాలు తీసుకుంటే ఇది ఎందుకండి అన్నప్పుడు ఏమంటారు? ఇంట్రెస్ట్ అండి అంటారు కొంతమంది. అసలు ఆ ఉద్యోగాలు, ఆ ప్రొఫెషను, ఆ క్వాలిఫికేషన్ పక్కన పెట్టి ఇంట్రెస్ట్ కొద్ది దీంట్లో వస్తారు. ఓకే. వచ్చిన వాళ్ళకి అవకాశాలు వచ్చాయి, రాని వాళ్ళకి రావటల్లా. అది ఎవరి అదృష్టం వాళ్ళదండి. మీ దగ్గర వర్త్ ఉండొచ్చు, అవకాశాలు లేకపోవచ్చు. వర్త్ లేని వాళ్ళకి అవకాశాలు వస్తాయి. ఎందుకు వస్తాయని చెప్పలేము. ఎవరి అదృష్టం వాళ్ళది. అక్కడ డిపెండ్ అపాన్ ద క్యారెక్టర్లు, ప్రొడ్యూసర్, రకరకాల కారణాలు, పరిచయాలు. అన్నిటికీ మించి ఫస్ట్ నేను నమ్మేది ఒకటేనండి, మనకు విద్య విద్వత్తు ఈ 2 ఉండగానే సరిపోదు. వినయం అనేది జోడైతే ఈ 2 మనకు తోడుగా ఉంటాయి. ఓకే. లేదంటే ఉండదు. కనుక మనకి ఆయన రాశారు, చంద్రబోస్ గారు ఆ పాట రాసింది, ఎదిగిన కొద్దీ వదగాలని. ఆయనేనా? అవునండి. మరి మామూలు మీనింగ్ అది. సో అది నేను ఆదర్శంగా తీసుకుంటా. చిన్న పెద్ద ఎవరి దగ్గర పోయినా సరే రెస్పెక్ట్ దేమ్. మన పని ఏంటో మనం చూసుకోవటం. అవసరమైతే జోవియలు కొట్టడం, జోకులు వేసుకోవడం, జంప్. మనం వాళ్ళని బాధ పెట్టద్దు, వాళ్ళు మన బాధ పెట్టరు. ఇన్ని సంవత్సరాల్లో ఈ ప్రిన్సిపల్తోనే వెళ్ళారు సార్. మనం వాళ్ళని బాధ పెట్టద్దు, వాళ్ళు మనల్ని బాధ పెట్టద్దు. ఓ అద్భుతమైన విషయం చెప్పారు. కానీ మీరు ఇంతే కరెక్ట్గా ఉన్నా కూడా ఎప్పుడు మీకు మనస్తాపం కలిగించే సందర్భాలు ఎదురవ్వలేదంటారా డబ్బింగ్లో? ఎక్కడ అంటే మీరు చెప్పడం, వాళ్ళు కావాలని చెప్పించుకోవడం, తర్వాత వద్దనుకొని వేరే వాళ్ళని పెట్టడం కానీ, లేదా అక్కడ చెప్పడానికి వెళ్ళినప్పుడు చిన్నవాళ్ళు అమర్యాదగా ప్రవర్తించడం, ఇలాంటి సంఘటనలు లేవా? వాయిస్ తీసేసే సందర్భాలు ఉన్నాయి. నాదే కాదు. ఓకే. ఉద్దండ పండితుల వాయిస్లు కూడా ఎందుకు తీసుకుంటారో ఎందుకు తీసేస్తారో తెలియదు. దీనికి రీజన్ నేను చెప్పగలను కొంతవరకు. జడ్జిమెంట్ అవతల వాళ్ళకు తెలియనప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అంటే నీకేం కావాలో నీకే తెలియదు, క్లారిటీ ఉండదు. సో వాళ్ళకి క్లారిటీ ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళాంటి వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. వీడిని పిలుద్దాం, వీడేటా చెబుతాడు, వాడిని పిలుద్దాం, వాడేటా చెబుతాడు, వీళ్ళందరూ చూద్దాం ఎవరు బాగా చెప్పారు, అప్పుడు ఒక కంక్లూజన్కి వస్తారు. ఓకే. అంటే కానీ దీనికి ఇది రైట్ అని చెప్పేసి. మరి మీరే అన్నారు కదా సార్, వాయిస్ టెస్ట్ ఉంటుంది కదా, మరి అది అయిపోయాక కూడా మళ్ళీ తీసేయడం ఏంటి? అదే మరి వాయిస్ టెస్ట్ కోసం వెళ్ళినవాడు వాడు క్లిక్ అవుతాడు. ఓకే. చెప్పలేము అది ఎవరి టేస్ట్ వాళ్ళు. తీసేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. మీరు అంటే నేను స్టార్టింగ్లో ఫీల్ అయ్యా. అవునా? తర్వాత అసలు డోంట్ కేర్ అనుకున్నాను.
వదిలేశారా? అవన్నీ పట్టించుకుని మనం ముందు మనుగడ లేదు మనిషికి. గతాన్ని తోగుకుంటూ కూర్చుంటే ఎట్లా అండి? ముందు ఉంది ప్రపంచం, ఇంకా భవిష్యత్తు, దానికోసం పాకులాడాలి. కానీ బట్ అదొక లెసన్ మనకి, దాన్ని దృష్టిలో పెట్టుకుని అడుగులు ముందుకు వేస్తూ పోవాలి. ఓకే. అక్కడ ఏం పొరపాటు జరిగిందనేది మనం గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళాలి జాగ్రత్తగా. అంతే. ఈ మీకేమన్నా సంఘటనలు జరిగి లేకపోతే డబ్బింగ్కి వెళ్ళినప్పుడు స్టూడియోస్లో ఏమన్నా మాటలు లేదా మీకంటే చిన్నవాడు మిమ్మల్ని అమర్యాదగా ప్రవర్తించడం ఇట్లాంటివి ఏమన్నా జరిగాయా? అంటే ఇండస్ట్రీలో ఇలాంటివి ఉంటాయి అంటారు కదా, కొంచెం టాలెంట్ ఉన్నా కూడా పరిచయాలు తక్కువ ఉంటే బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఎదగనివ్వరు అనే మాట బలంగా వినిపిస్తుందిగా, అది మీ డబ్బింగ్కి వర్తించదా? ఓసారి షూటింగ్లో ఇట్లా జరిగింది, ఈ మధ్య కాదని ఆ మధ్య ఎప్పుడో షూటింగ్లో ఓకే. యాక్టింగ్ యాక్టింగ్లో చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ మా ఫ్రెండు, డైరెక్టర్ నా ఫ్రెండు. నేను వస్తే వాళ్ళకి సంతోషం, అన్న ఈ వేషం వేయాలి. ఓకే ఫైన్. అయితే ఒక హీరోయిన్ యొక్క పర్సనల్ అసిస్టెంట్ ఆ రోజుకి వాడికి 500 ఎంతో ఇస్తారో తెలియదు, వాళ్ళ పర్సనల్ వాళ్ళు బ్యాగులు పట్టుకోవడానికి దానికి ఉంటాడు. షూటింగ్ అంతా అయిపోయింది. అతను వచ్చి మీరు మా కారులో ఆ వ్యాన్లో వెనకాల కూర్చోండి అని అన్నాను. నేనెవరో అతను తెలియదు. ఓకే. అంటే మీరు అన్నారు కానీ ఇది గుర్తొచ్చింది. అదే ఇది పెద్ద ఇష్యూ విషయం కాకపోయినా అది గుర్తొచ్చింది. అంటే మీరు అన్నారే అమర్యాద అని, తెలియని తనం అది. తెలియని తను. ఎవరు బాబు నువ్వు అన్నా? నేను మేడం అసిస్టెంట్. నేను మేడాన్ని పిలిచాను. ఏమిటి యాక్షన్ ఎక్కువైంది అన్న. మీతో చెప్పడం మర్యాద కనుక చెప్తున్నా, నేను ఎంతలో ఉండాలి అంతలో ఉండమని చెప్పు. తర్వాత నేను ప్రొడ్యూసర్ కారులో వెళ్ళాను, అది వేరే విషయం. నా కోసం వెయిటింగ్ వాడు. అది వాళ్ళకి తెలియని తనం. వాడు రిపీటెడ్గా చెప్తున్నాడు, వెనకాల కూర్చోండి, అక్కడ కూర్చోండి. వాడికి ఏదో ఉంది, దురుద్దేశం తెలియదు ఏముందో మరి. అంటే వాడు వచ్చి ముందర కూర్చున్నావునే, ఏది తెలియదు నాకు. కానీ ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతున్నాయని చాలామంది అంటుంటారు కదా. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి పాత తరం అంటే ముందు ఒక జనరేషన్ ముందున్న వాళ్ళ అనుభవం కానీ లేకపోతే వాళ్ళకున్నంత ప్రతిభ కానీ లేకపోయినా వీళ్ళకి ఏమీ తెలియక ఇలా ప్రవర్తిస్తున్నారు అని పదే వినిపిస్తుంది కదా సార్. ఇది నిజంగానే జరుగుతుందా ఇండస్ట్రీలో? ఇలా ఉంటాయి, సహజం ఇదంతా ఇండస్ట్రీలో. ఏదైనా కాస్త మనం ఎట్లాంటి అలవాటు పడేంత వరకు ఇవన్నీ సహించాలి, భరించాలి. ఒక స్టేజ్ వచ్చేంత వరకు అందరికీ పెద్ద సినిమా ఆర్టిస్టులు కూడా వాళ్ళ అనుభవాలు కొన్ని సందర్భాల్లో పంచుకున్నారు. మన టీవీలో చూస్తుంటాం కదా, అట్లా ఎవరి అనుభవం వాళ్ళదే. వచ్చే వాళ్ళకి ఇప్పుడు అప్కమింగ్ మీరే చెప్పారు 700 మంది ఉన్నారు, ఇంకా వస్తున్నారు కదా. వచ్చే డబ్బింగ్ ఆర్టిస్టులకి వైబీ గారు ఏం సలహాలు ఇస్తారు? అంటే ఇక్కడ నిలబడాలి అంటే ఏం ఉండాలి? మీ అనుభవంతో ఏం చెప్తారు వచ్చే పిల్లలకి? అంటే ఇప్పుడు వచ్చేవాళ్ళు రకాలు ఉన్నారండి. హాబీగా వచ్చేవాళ్ళు కొంతమంది, టైంపాస్ కోసం కొంతమంది, ఈ లైన్లో సెటిల్ అవ్వాలి అని చెప్పి కొంతమంది. అందరూ కష్టపడతారు. అయితే అది ఎంతమందికి వర్కౌట్ అవుతుంది అది నోబడీ నోస్. ఇందాక మీతో అంటేనే మీరు బాగా చెప్పగలరు కానీ అవకాశాలు రావు. బాగా చెప్పని వాళ్ళకి వస్తాయి. ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి మనకు తెలియదు. అయితే కొంతమంది ఏంటంటే ప్రయత్నం చేసి విసిగిపోతారు. ఇంతేలే మనకి కష్టం రాదులే. నాతో ఎంతోమంది చెప్పుకున్నారు అట్లా, ఇప్పటికీ స్టిల్ చెప్పుకుంటూ ఉంటారు. పోలేరు మనం ఎక్కడికైనా పంపిస్తే చెప్పలేకపోతున్నారు. ఓకే. నేను అందరినీ కొంతమంది మొన్న కూడా చెప్పాను. నేను పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి అవసరం మనకి పిల్లల వయసు. అట్లా నాకు తోచిన చోట నేను పంపిస్తుంటాను. ఇక అంటే మనం అంటే కాస్త రెస్పెక్ట్ ఉన్నవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ, దేవుడి దేవాలి, లేదా ఆయన పంపించడం పక్కన పెట్టి అన్ని రకాలు ఉంటాయి. కానీ మనం అట్లా చూడ ఆచితూచి పంపిస్తూ ఉంటాను. నేను చూడు గురువు దిగా హెల్ప్ చేసిన వాళ్ళు ఎందరో, మ్యాక్సిమం రిజెక్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరులే పాపం. కాబట్టి వీళ్ళు చెప్పలేకపోవటం వల్ల ఇదయ్యారు. కానీ అదే చెప్తున్నా, ఆ స్టేజ్ నుంచి కూడా పైకి వచ్చి బ్రహ్మాండంగా సంపాదిస్తున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు మన దగ్గర. అంటే ఇప్పుడు ఏముండాలి సార్? డెడికేషన్ ఇట్లా ఏముంటే ఈ ఇండస్ట్రీలో నిలబడగలుగుతారు? డబ్బింగ్ పరిశ్రమలో నిలబడాలి అంటే వాళ్ళకి ఏమి లక్షణాలు ఉంటే నిలబడతారు? చెప్పే కదా, విద్య, విద్వత్తు, వినయం. మనకు అవకాశాలు వచ్చేంత వరకు పోరాడాలండి.
ఓకే. ఇందాక అదే చెప్పే కదా, 6 ఏళ్ళు 6 సంవత్సరాలు. తిరిగి 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 ఇంకా అంత ఛానల్స్ అన్నీ లేవు అప్పటికి. ఇప్పుడున్నన్ని లేవు. లేవు. నేను అదేంటి ఇప్పుడున్న వాళ్ళతో మీరు ఈజీగా పైకి వచ్చేస్తున్నారు. మీరు 6 ఏళ్ళు కష్టపడితే మాకు ఒక షేప్ వచ్చింది. మీరు గట్టిగా 6 నెలలు తిరిగితే మీరు ఓ 30 సీరియస్లు చెప్తారు. అట్లా ఉంది ఇక్కడ. ఇప్పుడున్న అలా చెప్తున్న వాళ్ళు ఉన్నారు మన దగ్గర. 37, 40. మరి టైం ఎక్కడ ఉంటుందో వాడికి, తింటారో కూడా తెలియదు. మన వాళ్ళే అందరూ, పరేవాళ్ళు ఎవరు కాదుగా. ఓకే. అంత బిజీ ఉన్నారు ఆర్టిస్టులు. నెలలో 37 సీరియల్స్ ఎలా చెప్తారు సార్? ఉన్నది 30 రోజులేగా, లేదా 31 రోజులు? సీరియల్స్ చాలా ఉన్నాయండి. ఓకే. అన్నీ ఒకే రోజున ఉంది. అన్ని సీరియల్స్ చెప్తుంటే వారంలో కవర్ చేసుకుంటారు. ఓ పొద్దునే బయలుదేరతారండి. మొత్తానికి వైవి గారి మాటల ప్రకారం డబ్బింగ్ ఇండస్ట్రీలో మనం నిలదొక్కుని సంపాదించుకోవచ్చు. ఇటు వచ్చినది అదే చెప్పే కదా, అందరితోనూ మంచిగా ఉండాలండి. వైరం పెంచుకోకూడదు ఎవరితో కూడా. ఓకే. ఎవరైనా అన్నా కూడా పొరపాటు మంది కాదని ఎదురుకోవాలి. సామెత ఉంది, ఊరుకున్నంత ఉత్తమం లేదు. ఇప్పుడు హరహర మహాదేవ కాకుండా ఏదైనా మీరు చెప్పిన వాటిలో ఒక డైలాగ్ చెప్తారా? ఏదైనా చెప్పండి. అది డివోషనలే కావాలి అని ఏం లేదు. ఏదైనా సరే మా వ్యూవర్స్ వింటారు. మేము డబ్బింగ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి మాట్లాడి పంపించేస్తే మా వాళ్ళు ఒప్పుకోరు సార్. ఇప్పుడు అదే డైలాగ్ అంటే మనకి ఇప్పుడు ఏమో అదే చెప్తున్నా కదా, డైలాగ్ ఏం గుర్తుండవు. అప్పటికప్పుడు చదువుకుని బైహార్ట్ చేసుకుని టక్కని చెప్పడమే బొమ్మను బట్టి. సరే అది చూద్దాం, చివరికి ఏదైనా గుర్తుకొస్తే చెప్తాలండి. మేము ఇప్పుడు ఇంకో డైలాగ్ ఇస్తాం సార్ హరహర మహాదేవలోనే. ఎందుకంటే అది వాళ్ళు ఏని కోరి ఎదురు చూసిన ఇది కాబట్టి మిమ్మల్ని ఇంకొకసారి మీ చేత ఇంకొక డైలాగ్ చెప్పిస్తాం. మీ గొంతులో వినాలి అని కొన్ని వందల మంది, వేల మంది ఎదురు చూస్తున్నారు కదా. ఎన్నాళ్ళు వింటారండి, విని విని బోరు కొట్టుంటుంది. అయ్యో భలే వాళ్ళే సార్. భక్తిలో భక్తులకు ఉండవలసినది ఏమిటంటే తను తన దైవము ఒక్కటేనన్న భావన. ఏ భక్తుడు ఈ భావనలో ఉంటాడు అతడు ఇతర భక్తి మార్గాలను సైతం గౌరవిస్తాడు. జ్ఞప్తి కలిగి ఉండండి, నన్ను చేరటానికి మరో వ్యక్తిని మధ్యవర్తిగా చేయనవసరము లేదు. ఎందుకంటే భక్తుడు తన మనసు యొక్క పవిత్రతచే నన్ను చేరుకొనగలడు. తథాస్తు. థ్యాంక్ యూ సార్, సూపర్. అసలు మళ్ళీ మా స్టూడియోకి శివుడే వచ్చి మాట్లాడుతున్నంత అద్భుతంగా. మైకులో ఇది వేరుంటుంది, సహజం కదా. వాళ్ళు కొన్ని దాన్ని ఏమిటి అవన్నీ వేస్తారు కదా అదే మైక్లో చెప్తున్నప్పుడు ఈ మైక్కి డబ్బింగ్ మైక్కి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇంకొంచెం బేస్ వస్తుంది. అయినా కూడా మాకు అది కళ్ళకి కట్టినట్టు చూపించారు. మీరు నన్ను ప్రేమించుకుంటాను, నా వాయిస్ నాకు ఓకే అని మీరు ఇందాక తప్పించేసుకున్నారు. కానీ జనరల్గా మీది కాకుండా మీరు ఏ వాయిస్ విన్నప్పుడు ఎక్కువగా బాగా ఎంజాయ్ చేస్తారు సార్? డబ్బింగ్లో ఎవరి గొంతు విన్నప్పుడు? వైబీ గారి గొంతు కాకుండా మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారు, మేము ఒప్పుకుంటున్నాం. చెప్పేంత వదిలిపెట్టి వైబీ గారిది కాకుండా ఇంకేదైనా గొంతు విన్నప్పుడు మనకు ఒక ఫీల్ ఉంటుంది కదా, అట్లా ఏ గొంతు విన్నప్పుడు మీకు బాగా అనిపిస్తుంది? అంటే డైలాగుల దగ్గర అంటారా, వాయిస్ ఓవర్స్ దగ్గర అంటారా? డైలాగుల దగ్గరే ఏదైనా పర్లేదు. మీకు ఒక వాయిస్ విన్నప్పుడు ఇది బాగుంది అని మీకు బాగా ఎక్కువగా అనిపించే వాయిస్ ఎవరిది చెప్పాల్సింది? చెప్తా. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మేడం, ఒక్కళ్ళ పేరు చెప్పటం అనేది అసాధ్యం. అది ఎందుకంటే అందుకనే అన్నా, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నాకు క్లోజ్గా ఉన్న వ్యక్తుల పేరు చెప్తా. ఇప్పుడు ఆలోచించుకుంటే నాకు ఉంటారు, మొదటిచ్చి ఉంటారు బుర్రలో. అంటే నేను అనేది ఒక్కొక్కరు ఒరవడి ఒక్కోలా ఉంటుంది. డైలాగ్ డెలివరీ ఇన్ ద సెన్స్. వాయిస్ ఓవర్లో అయితే ఎవరిని బాగా ఇష్టపడతారు? వాయిస్ ఓవర్స్కి ఒక రకమైన మాడ్యులేషన్ ఉండాలి, ఎందుకంటే స్క్రీను యాక్టింగ్ ఏమి ఉండదు కాబట్టి దాన్ని అన్ని వీళ్ళే ఊహించుకొని పలికించాలి కదా. ఎవరి వాయిస్ ఓవర్ అంటే ఎక్కువ ఇష్టం అంటే అండి, ఇప్పుడు కిషోర్ గారు ఉన్నారు, పెద్ద ఆయన. నేను అన్న అంట. నాకు నచ్చినవి కొన్ని మచ్చుకే, మిగతా వాళ్ళు
లేదు అని కాదండి, అనడానికి లేదు. పొరపాటు అది. కిషోర్ గారు, రాజు అంటే మీ ఆర్సీఎం. ఆర్సీఎం గారు. నేను చిన్నప్పటి నుంచి మా ఇది వేరు కదా, చిన్నప్పటి నుంచి అంటే 25 ఏళ్ళ బట్టి కానీ వ్యూవర్స్కి ఆయన ఆర్సీఎం రాజు గారు కానీ తెలుసు. తెలుసు కదా. నేను ఎక్కడన్నా ఉంటే రాజు రాజు అదేనే బాబు ఆర్సీఎం అంట. నాకు రాదు ఆర్సీఎం సడన్గా. సరే ఇది ఓకే. కొంత ఆధ్యాత్మిక విషయాలకు వచ్చి కుమార్ ఉన్నాడు, ఓకే, బాగా చెప్తాడు. అతని గొంతులో అది పలుకుతుంది. కీర్తిశేషులు భవానీ శంకర్, భవానీ ప్రసాద్ చనిపోయాడు పాపం, లేడు. అద్భుతమైన వాయిస్. ఈ వాయిస్లన్నీ ఎక్కువగా వినిపించే వాయిస్ ఇవి, బయట మాకు ఎక్కువగా వినిపించే వాయిస్ ఓవర్స్లో. వీళ్ళ వాయిస్లో ఒక్కొక్కళ్ళ వాయిస్లో సమ్ సార్ట్ ఆఫ్ ఒక మెలోడీ ఉంటుంది. ఓకే, అది నా గురించి నేను చెప్పుకోకూడదు, నా గురించి వాళ్ళు చెప్పాలి. ఏది మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు వాళ్ళని అడిగితే ఇష్టమైన వాళ్ళు సందర్భం వచ్చినప్పుడు అది డైలాగులు చెప్పాలంటే ఎవరి డైలాగ్ని అది అంటున్నాను. ఇప్పుడు కిషోర్ గారు ఉన్నారు, మళ్ళీ చెప్తున్నా, ఆయన డిక్షన్, డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉంటుంది ఆయా క్యారెక్టర్ని బట్టి. ఇంకా రౌద్రము, ఫెరోషియస్ డైలాగ్ చెప్పాలంటే ఆర్సీఎం. సౌమ్యమైన డైలాగులు చెప్పాలంటే యేసుక్రీస్తుకి, ఇట్లాంటి వాటికి చెప్పాలంటే కుమార్. ఓకే, సుబ్రహ్మణ్య కుమార్. కొన్ని వాయిస్లు వాటి యాప్ట్ అవుతాయి అన్నమాట. మిగతా వాళ్ళందరూ చెప్తారు, వాళ్ళ పరిధిలో చెబుతారు, చెప్పలేరని కాదు. ఇప్పుడు ఏ క్యారెక్టర్కి ఎవరైనా చెప్పచ్చండి, ఎవరైనా చెప్పగలరు, ఓకే, కానీ మ్యాచ్ అవ్వాలి కదా, ఇది పాయింట్ ఇక్కడ, అది ఇంపార్టెంట్. అట్లా పలువురు ఉన్నారు, కానీ పేర్లు మర్చిపోయాను. కానీ తరచూ ఈ వాయిస్లు వింటుంటాం కనుక నేను చెప్పాను. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ నాకు ఇష్టం లేని వాళ్ళు అని కాదు, నా శత్రువులని కాదు కాదు, మీరు ఎక్కువగా అందరు వ్యూవర్స్ వినే వాయిస్లు ఇవి అని ఉద్దేశంతో చెప్పారు. ఇంకా నేను ఒక పాత్ర చెప్పలేదు, లేకపోతే ఈ క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పాలి, డివోషనల్లో ఇలా చెప్పాలి, అలా ఏమన్నా ఉందా? ఏ పాత్రకి చెప్పాలనుకుంటారో చెప్పండి. రావణాసురుడు చెప్పాలంది నాకు. ఓకే, నాకు అవకాశం రావటల్లా, వస్తే నా పద్ధతిలో నేను చెప్తా. అలాగే దుర్యోధనుడు, రావణాసురుడు డిక్షన్ వేరు ఉంటుంది, దుర్యోధనుడు ఒకటి ఉంటుంది. అంటే నాకంటే ఒక అవగాహన ఉంది. ఓకే, రావణాసుడు రాక్షసరాజు, ఈయన రాజు కనుక ఆ డిఫరెన్స్ ఉంటుంది. ఇదేం గంభీరము, అదేం కొంత రాక్షసత్వం కూడా మిక్స్ అయ్యి వేరియేషన్ ఉంటుంది. డైలాగ్ డెలివరీ, ఒక రకమైన పొగరు, అహంకారం, ఇవన్నీ అట్లా రెండు నాకు ఇష్టం ఉంది. సరే, శివుడికి అయితే చెప్పేశాను, విష్ణుమూర్తి కూడా చెప్పేశాను. మైథలాజికల్లో ఎన్ని క్యారెక్టర్లు చెప్పుంటారు సార్? అంటే ఏమేమి, ఇప్పుడు మాకు తెలిసి శివుడు, విష్ణువు చెప్పారు, ఇంకా ఏమేమి చెప్పుంటారు? ఇంకేం మెయిన్ త్రిమూర్తులకే ఒకటి. ఓకే, బ్రహ్మకు చెప్పలా, బ్రహ్మ కూడా చెప్పానండి. ఓకే, త్రిమూర్తులు అయిపోయింది, త్రిమూర్తులు అయిపోయారు. వైబీ గారి గొంతులో త్రిమూర్తులు వినిపించేశారు, చెప్పేశారు. మీరైతే మెయిన్గా రావణాసురుడిని, దుర్యోధనుడిని అది చూద్దాం, ఐశ్వర్యచ్చ వచ్చిందంటే మొత్తం వదిలేది లేదు, చెప్తారు. ఓ రేంజ్లో ఆడుకోవాలి ఆ క్యారెక్టర్తో. మీరు ఈ సోషల్ డబ్బింగ్ చెప్పడానికి, జనరల్గా సినిమాలు డైలాగులు చెప్పడానికి ఎక్కువ ఇష్టపడతారా సార్? మైథలాజికల్ చెప్పడానికి ఎక్కువ ఇష్టపడతారా? మైథలాజికల్ నాకు ఇష్టం, ఎందుకో తెలియదు. ఎందుకని మళ్ళీ తెలియదు, ఎందుకో మరి మైథాలజీ అంటే నాకు ఇష్టం. అది ఓకే, దీనికి కారణం ఏంటంటే నాకు ఎన్టీ రామారావు గారు, ఓకే, ఎస్వి రంగారావు గారు. రామారావు గారి సినిమాలు చిన్నప్పటి చూసి 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 అది ఇక ఆయన యాక్షన్ వ్యవహారం అంతా కూడా అంత బాగా. నేను రోజు కాసేపు అయినా ఆయన బొమ్మ చూడదే నిద్రపోయాను. ఎన్టీఆర్ మరి ఇప్పుడు కొన్నాళ్ళు యాక్టింగ్ చేశారు, సీరియల్స్ చేశారు. వైబీ గారికి బాగా ఇష్టమైన యాక్టర్ అంటే రామారావు గారు అని చెప్పకండి, రామారావు గారిని మైథలాజికల్గా ఓకే, మామూలుగా ఈయన యాక్టింగ్ ఏం చేశాడబ్బా అని మీరు ఇంప్రెస్ అయినట్టు ఒక యాక్టర్ పేరు చెప్పండి, రామారావు గారు కాకుండా. సినీ ఫీల్డ్నా? సినీ ఫీల్డ్ రామారావు గారు కాకుండా ఒక్కటి చెప్పనా మేడం, అంటే ఇది పక్షపాతం అని కాదు, ఇంకోటి నా పర్సనల్ ఇంట్రెస్ట్, నా ఒపీనియన్, రామారావు గారు తర్వాతేనండి, ఇంతవరకే చెప్తా. ఇదొకటి నా ఇది. తర్వాత అంతటి మేటి నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు.
ఒక్కొక్క సినిమా వెళ్ళి నేను 7 సార్లు 8 సార్లు చూసిన సంఘటనలే నేను. 7-8 సార్లు చూసేవాళ్ళా సార్? అంటే ఈ క్రేజ్. మధ్య సినిమాలు చూస్తారా? ఇప్పుడు కూడా మీరు డబ్బింగ్ చెప్తున్నారు కదా. నేను రామారావు గారు కాలం చేసిన తర్వాత సినిమాలు చూడటం మానేసి థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడలేదు. మహా అయితే 4, 5 చూస్తుంటాయి మ్యాక్స్. అంతే. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఆ 4-5 ఏంటో చెప్పండి. గుర్తు కూడా లేదు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారు వాళ్ళు నటించి ఇంక ఏముంది ఈ నటనలో ఏముంది అని చెప్పేసి మొత్తం అంతా శుభ్రంగా ఆరగించేశారు నటన ఓకే. విషయాలు. ఇంకేముంది తినడానికి వేరే చేయడానికి కానీ అన్న రీతిలో వాళ్ళు చేశారు. అందుకని ఇక తర్వాత సినిమాలు చూడట్లేదు. రాజమౌళి గారి సినిమాలకి చెప్పారా సార్ డబ్బింగ్ మీరు? ఏమనండి నా బాహుబలి 1, బాహుబలి చెప్పాలా? 3RR ఇట్లా వీటిలో రాజమౌళి గారి సినిమాలకి ఎప్పుడైనా డబ్బింగ్ చెప్పారు? అంటే ఇదే నాకు వీక్నెస్ ఉంది. అది ఎవరి సినిమా కూడా తెలియదు నాకు. ఓకే. మా ఇన్ఛార్జెస్ చక్కగా పిలుస్తారు, వెళ్తాను, చెప్తాను, వెళ్ళిపోతాను అంతే. ఇక దాన్ని అక్కడితో దాన్ని అందరూ వదిలేస్తాను. కంటిన్యూ చేయడానికి అంటే మళ్ళీ పట్టించుకోవడం అట్లా ఏం లేదు. అస్సలు సినిమాలు చూడరు కాబట్టి. చూడండి. సీరియల్ చూస్తారా సార్? పోనీ ఇన్ని సీరియల్స్ చెప్తున్నారు. పొరపాటున ఇంట్లో ఉంటే పొరపాటున చూస్తా. ఇప్పుడు ప్రెసెంట్ ఏమేమి సీరియల్స్కి చెప్తున్నారు? ఇప్పుడు ఈటీవీలో 2 సీరియల్స్ ఉన్నాయి. వాటిల్లో ఓకే. పేర్లు కూడా తెలియదు. బయటది గువ్వా గోరింక, బ్రహ్మముడి, ఓకే. ఏమిటనండి గుర్తులేదు. చెప్తున్నారు కంటిన్యూస్గా చెప్పేసి వచ్చేస్తారు అంతే. ఇక వాటి గురించి ఆలోచించరు. మరి గొంతులో అంత స్పష్టత ఉన్న వైబీ గారు పాటలు పాడడం అనేది ఎప్పుడు ట్రై చేయలేదా సార్? చేశానండి. సినిమాల్లో పాడారా? సినిమాల్లో జనాలు పారిపోయారు అప్పుడు పాడు. ఎక్కడ పాడారు? ఎక్కడ పాడలేదు నేను. ఊరికే మొన్న ఏదో మా యూనియన్ దాంట్లో ఏదో సరదాగా జనరల్ బాడీ మీటింగ్ అయినప్పుడు ఎప్పుడు సంథింగ్ ఏదో మా కోసం కూడా సరదాగా పాట పాడతారు. అది అసలు అంత ఇది లేదండి. ఊరికి అంటే ఎప్పుడు ప్రయత్నించలేదు సార్? గొంతు బాగానే ఉంది కదా మేడం. గొంతు బాగుండటం అనేది అది అన్నిటికీ పనికిరాదండి. ఓకే. ఇప్పుడు ఎస్పి బాలు గారు అంటే పాటలకి డైలాగ్స్కి రెండిటికి ఉపయోగపడింది. అవును. ఆయన వాయిస్ యాంకర్ దానికి కూడా ఆయన మల్టిపుల్ టాలెంటెడ్. ఇప్పుడు మేమున్నాం వాయిస్ డబ్బింగ్ వరకు అయితే ఓకే, కానీ మన పాటలు అనగానే మళ్ళీ గొంతు పెట్టబోతుంది. ఓకే. మళ్ళీ ఇప్పుడు మన దగ్గర ఉన్నారు మళ్ళీ సింగర్స్, బ్రహ్మాండమైన సింగర్స్ ఉన్నారు. సింగర్స్ కూడా డబ్బింగ్ చెప్తున్నారు కదా సార్. అదే సునీత గారు, ఇంకా అదేంటా నేను ముఖ్యంగా లేడీస్, హేమచంద్ర గారు, వీళ్ళందరూ డబ్బింగ్ చెప్తున్నారు కదా. లేడీస్ అంటే మీరు ఆ మాట అన్నారు కనుక అంటాను. లేడీస్లో అయితే ఇట్లాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ మన దగ్గర చాలామంది ఉన్నారు. ఓకే. డబ్బింగ్ చెప్తారు, సాంగ్స్ ఓ రేంజ్లో పాడతారు, మామూలు వాడు. ఇంకేమైనా డ్రీమ్ ప్రాజెక్టులు ఉన్నాయి సార్ భవిష్యత్తులో? అంటే డబ్బింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలి, లేకపోతే యాక్టింగ్ చెయ్యాలి, కొత్తగా ఇంకేమన్నా చెయ్యాలి, ఇన్నేళ్ళు ఉన్నాం ఇండస్ట్రీలో, ఇలా ఉంటుంది కదా, ఏమన్నా ఉన్నాయి ఆలోచనలు? ఇన్స్టిట్యూట్ పెట్టాలి ఇట్లాంటివన్నీ, స్టూడియోలు పెట్టాలి ఇట్లాంటివి ఏమి ఉండవు నాకు ఆలోచనలు. ఏం లేవు. ఒకటి పెట్టుకుంటే ఇంట్లో ఏదైనా నా కోసం నేను పెట్టుకోవాలి, ఓకే, నా పర్పస్ పర్సనల్ గురించి, కానీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. నేను ఎక్కడికి వెళ్ళకుండా మన వాళ్ళు చాలామంది అడ్వైజ్ చేశారు ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది ఇవన్నీ. ఇదో మీలాంటి వాళ్ళని కొద్దిగా సలహాలు అడిగితే చెప్తారు, ఇంట్లో పెట్టుకోండి చిన్న సెటప్ అంటే అయిపోతుంది. కానీ పెట్టుకున్న వాళ్ళు కూడా కొంతమంది మన దగ్గర స్టూడియోస్ వచ్చే చెప్తున్నారు డబ్బింగ్. ఓకే. అక్కడ నువ్వు చెప్తుంటే క్లారిటీ రా, సంథింగ్ లేదో ఉంటాయి కదా టెక్నికల్ ఇష్యూస్. అందువల్ల అంతేగాని మీకు ఏమైనా డబ్బింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టడం, స్టూడియోస్ పెట్టడం, అట్లా నెక్స్ట్ ఏమైనా ప్రొడక్షన్ సైడ్ అట్లా ఏమైనా ఐడియా? అసలు ఆలోచన లేదు. లేదు. వైబీ గారు ఇంకా ఎంతకాలం డబ్బింగ్ చెప్పగలనని అనుకుంటున్నారు? చెప్పాలని అనుకుంటున్నారు, చెప్పగలను కాదు, చెప్పాలి అని అనుకుంటున్నారు? నేను లేదంటే ఇప్పుడు లాస్ట్ మినిట్ వరకు చెప్పాలి అనుకుంటున్నాను. నాకు మనకి గొంతు ఉండాలిగా, అంతే కదండి వాస్తవం. మరి అక్కినే నాగేశ్వరరావు గారు చూడండి, ఆఖరి మూమెంట్ వరకు లాస్ట్ మినిట్ వరకు యాక్ట్ చేశారు. అట్లా అది ఎంతమందికి ఉంటుంది అదృష్టం. మీరైతే అదే కోరుకుంటున్నారు సార్? ఎస్, ఆరోగ్యం కంఠం ఉంటే పిలుస్తారు. డబ్బింగ్కి వయసుకి సంబంధం లేదు, ఆ వయసుకు డబ్బింగ్ అవకాశం అప్పుడు వస్తాయి దానికి. ఓకే. వాయిస్, ఇప్పుడు వాయిస్ అనే టాపిక్ వస్తే సార్, మన వాయిస్ని మనం కాపాడుకోవడానికి ఇప్పుడు వస్తున్న డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ
లేదా వాయిస్ బేస్ మీద పాటలు పాడేవాళ్ళకి కానీ మీరు ఏం చెప్తారు? దాన్ని కాపాడుకోవడానికి మీరేమన్నా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారా? అట్లాంటి సలహాలు ఏమన్నా ఇస్తారా? నేను ఏమీ తీసుకోనండి. అంటే చల్లవి తాగకపోవడం, తాగడం ఇవేమో ఉంటాయి. తాగుతా, అదే అంటున్నాను నేను. ఓకే. నేను ఏ జాగ్రత్తలు తీసుకోను. చల్లవి తాగుతాను, వేడి తాగుతాను, అన్ని తాగుతాను. కానీ వేరే వాళ్ళు కూడా అవేం చెప్పాలి. నేను నన్ను ఇదే ప్రశ్న చాలామంది అడిగారు, మీ గొంతుకు ఏమైనా చేస్తారా? నేనేమీ చేయను. కానీ అందరికీ అది సాధ్యమంటారా? అంటే జాగ్రత్తలు తీసుకోకుండా మీది భగవద్ అనుగ్రహం ఏమో సార్. అంతే మేడం, ఆయన కాపాడుతున్నంత కాలం బాగుంటాం మేడం. తర్వాత ఇంకా ఆయన ఇష్టం, మనం ఏం చేస్తాం. దాంతో మీరు అన్నట్టుగా దానికోసం ప్రత్యేకమైనటువంటి టిప్స్, జాగ్రత్తలు అలాంటివి ఏమీ ఎక్సర్సైజులు ఏమీ ఉండవు అసలు. ఏం పెద్దగా అంటే ఎక్కువసేపు ఇప్పుడు రేపు పొద్దున ఒక క్యారెక్టర్కి చెప్పాలి, ఎక్కువసేపు నిద్రపోవడం, లేకపోతే ఎక్కువసేపు మాట్లాడకుండా రెస్ట్ ఇవ్వడం, ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. నాకు అట్లాంటప్పుడే నిద్ర పట్టదు అసలు. ఎక్కువసేపు నిద్రపోవడం కాదు, ఓకే, చెప్పాలి అన్న ఆతృత ఉంటుంది. ఒకసారి ఒక సినిమాకి అయితే నేను వారం రోజులు చెప్పా. అది తరగని సంపదలో ఉంది ఆ క్యారెక్టర్. ఓకే, సినిమా పేరు మాడకండి, మర్చిపోతాను. సూపర్ హిట్ అయింది ఆ సినిమా. ఓకే, వారం రోజులు చెప్పా. వారం కదా, 4 days కంటిన్యూస్గా ఎంత చెప్పినా అది తరగని సంపదలో ఉంది. అది అక్షయపాత్రలాగా ఆయన నటన అన్ని వేరియేషన్స్ చూపించాడు. ఆర్టిస్ట్ అని గుర్తున్నారా సార్? ఏమో మేడం, గుర్తులేదు. ఓకే, తమిళ యాక్టర్. ఓకే, తమిళ ఆర్టిస్ట్. మీరు తెలుగు మాత్రమే డబ్బింగ్ చెప్పారా వైబీ గారు? తమిళ్ ఇంకా వేరే భాషలు? మనకి తెలుగే సరిగా రాదు మేడం. అయ్యో భలే వాళ్ళే, తెలుగు సరిగా రాకపోవడం ఏంటి సార్? మీ తెలుగు స్పష్టం, తెలుగే చెప్పారు. తెలుగే, అన్నీ తెలుగే, అంతా తెలుగే. అప్పుడెప్పుడు నేను యాక్ట్ చేసినప్పుడు ఒకటి సాంగ్లీ అనుకుంటా దాని పేరు, టైటిల్. ఓకే, తెలుగులో అర్థం అనేది కొండ పర్వతం అని ఏదైనా. దాంట్లో ఒక పోలీసు వేషం వేసా, భద్రాచలంలో షూటింగ్. ఓకే, అది హిందీలో చెప్పాలి, హిందీ ఇది. ఓకే, నా వేషానికి నేనే చెప్పుకున్నా డబ్బింగ్ హిందీ. మీరు యాక్ట్ చేశారు కాబట్టి చెప్తే మన వాళ్ళు చెప్పించుకున్నారు, చాలా బాగా చెప్పావు నువ్వు, యాజ్ ఇఫ్ హిందీ ప్రొఫెషనల్ లాగా అని ప్రాక్టీస్ చేశా. అది 2-3 డైలాగులేగా. మీ క్యారెక్టర్ మీకే చెప్పుకోవాలి అనే ఉద్దేశంతో ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఫ్యూచర్లో యాక్టింగ్ చేస్తారా సార్? ఇప్పుడు ఎవరైనా పిలిచి ఆఫర్లు ఇస్తే యాక్ట్ చేస్తారా? చూడాలి మేడం, ఉంది ఆలోచనతో, ఓ కార్నర్లో ఉంది. ఓకే, వైబీ గారిలో నటుడు ఉన్నాడు, ఇంకా ఉన్నాడు, తీసేయలేదు అయితే. ఉన్నారు, చేయమంటారు మన వాళ్ళందరూ. ఎందుకన్నా వదిలేశ్వరం నువ్వు మంచిగా ఇది అది 2 చేసుకోవచ్చు కదా. అవును కదా, చేసుకోవాలి. అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. మీరే అన్నారు కదా సార్, ఎట్లాగో మేము మైక్ ముందు నటిస్తున్నాం కాబట్టి స్క్రీన్ ముందు నటించడం పెద్ద కష్టమేం కాదు కదా అని. కాబట్టి అనుభవం ఉంది కదా మేడం. అసలు స్టేజ్ నుంచి కదా వచ్చింది, పబ్లిక్లో నటించడం వచ్చిన తర్వాత. స్టేజ్ షోలు చేశారా? స్టేజ్ మీద ఫస్ట్లో చేసా. గొల్లపూడి మారుతిరావు గారు రాసింది కళ్ళు రంగడి వేషం, మెయిన్ అదే హీరో. ఓకే, ఆ క్యారెక్టర్ చేశారు స్టేజ్ మీద, నాటకాలు. ఇదంతా నాటకానుభవం, భాష మీద పట్టు వచ్చింది అందుకే మీకు. ఇప్పుడు మళ్ళీ యాక్టింగ్ అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తారు. చూడాలి మేడం, అదే వీలు చేసుకోవాలి, టైం ఉంటే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే వస్తాయి. ప్రయత్నం చేయకుండానే మన వాళ్ళు అడుగుతున్నారు, చేయొచ్చు కదా. సినిమాల్లో ఒక 4 సార్లు ఛాన్స్ వచ్చింది. ఓకే, ఒక్కసారి మాత్రం ఉపయోగించుకున్నా. అది హూ యామై, ఎవరు నేను. ఓకే, కృష్ణ గారితో. ఓహో, సూపర్ స్టార్ కృష్ణ గారు, నా అభిమాన నటుడు. ఆయన సినిమా తెగ చూసేవాడు చిన్నప్పుడు. ఓకే, ఆయనతో కలిసి చేసా. యాక్టింగ్ అవకాశం వచ్చింది కాబట్టి వదులుకోలేదు ఆయనతో. మీ అభిమాన నటులు కదా అని. తర్వాత మిగతా 3 వాడుకోలేదు సరిగ్గా? లేదండి, అప్పుడు నాకు ఆ టైంలో ఎగ్జామ్స్ రావటము, డిగ్రీ అవ్వడం, తర్వాత జాబ్ కుదరకపోవటం, సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చింది నాకు అప్పుడు. వైబీ గారు అంతా ఇక్కడేనా సార్? ఇటు సైడ్ మీ సొంత ఊరు? మాది ప్రాపర్ గుంటూరు. ఓకే, ఎడ్యుకేషన్ అంతా ఇక్కడ? ఎడ్యుకేషన్ అంతా ఇక్కడ. 7వ క్లాస్ కాదు, ఎట్ ది ఏజ్ ఆఫ్ 7. ఓకే, 7 years, 7 ఏళ్ల పిల్లడు వచ్చి ఇక్కడికి నేను వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్ళా. మళ్ళీ 1 year ఎంతో ఉండొచ్చు అక్కడ. ఇంకా 6th క్లాస్ నుంచి ఇక్కడే.
ఓకే. అట్లా జరిగింది. మొత్తం ఇంకెక్కడ ఎడ్యుకేషన్ మొత్తం అంతా స్టడీస్ పీజీ వరకు మొత్తం ఎంప్లాయ్మెంట్ ఇక్కడే. అది లైఫ్ అంతా అట్లా డబ్బింగ్లో లైఫ్ అంతా నడిచిపోతుంది. అవును. హ్యాపీనెస్ డబ్బింగ్లో ఉన్నందుకు కంఫర్టబుల్. ఫైనాన్షియల్గా, మెంటల్గా అన్ని రకాలుగా ఓకే నేను ఈ ఫీల్డ్కి వచ్చాను, నిలదొక్కున్నాను అనే ఒక సంతోషం ఉంది, 100%. సాటిస్ఫాక్షన్ ఉంది. ఇంకా ఆధ్యాత్మికం వైపు ఏమైనా చేయాలనుకుంటున్నారా? అంటే ఫ్యూచర్లో ఇలా శివుడి మానస సరోవర యాత్రలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. మరి అవన్నీ టైము అన్నీ సహకరించాలి కదా. ఉంది మేడం, ఓకే. ఎప్పటిచో ఉంది అది, చూడాలి. వెయిట్ అండ్ సీ. ఇక అది కూడా ఆ. శివుడు ఆజ్ఞే. శ్రీశైలం అయితే తరచూ వెళ్ళొస్తూనే ఉంటాను నేను. ఓకే. నాకు ఫోన్ చేయగానే మన వాళ్ళు హైదరాబాదా శ్రీశైలమా అంటుంటారు డబ్బింగ్కి. ఉన్నా ఇక్కడే ఉన్నా నేను. ఓకే. అంత రెగ్యులర్గా వెళ్తుంటారు శ్రీశైలం అయితే. ఫ్రీక్వెన్సీ ఎక్కువ శ్రీశైలం. టీవీ, సినిమా ఈ డబ్బింగ్ అనేది కాకుండా వీటిని దాటి కొంచెం ముందుకెళ్తే, ఒకసారి పక్కకి వెళ్తే వైబీ గారు సాధించిన అచీవ్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా? ఇంకేమన్నా చేసి ఇన్స్పిరేషన్గా? అదేనండి, మన దూరదర్శన్ పక్కన సైట్ ఇన్స్టిట్యూట్ అంటారు, ఓకే. టెలి స్కూల్ ప్రోగ్రామ్స్, ఓ అవి ఫ్రీక్వెంట్గా నేను చెప్తుండేవాడిని. ఇప్పుడు అది విజయవాడకి షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయింది కదా, అందువల్ల. అయినా కూడా పాపం వాళ్ళు ఇక్కడికి వచ్చి 2 సార్లు నా చేత చెప్పించుకొని మరీ వెళ్ళారు. ఆవిడ ప్రొడ్యూసర్ గారు పట్టుబట్టి మరి ఇక్కడ లేరా విజయవాడలో, అక్కడ దాకా వెళ్ళాలా అంటే వెళ్ళాల్సిందేనండి. నా మీద అంత నమ్మకంతో వచ్చేవారు ఆవిడ. అయితే విషయం ఏంటంటే ఇట్లా ఈ డ్రామాలు ఇవన్నీ రీడింగ్ ఇవ్వాలి. 40 స్క్రిప్ట్లు పంపించారు. ఓకే. ప్లేలు ఎట్లా అంటారు, నాటికల్ లాగా అనమాట. నాటిక. అవుట్ ఆఫ్ 42లోనూ నాకు చెప్పిన దానికి నేషనల్ అవార్డు వచ్చింది, బెస్ట్ ప్రొడక్షన్ కింద. మీరు చెప్పిన ప్లేకి మెయిన్ వేషాలు నేను, శిల్ప గారు చెప్పాము. ఓకే. శిల్ప గారు చాలా సీనియర్ కదా, అవును. ఆవిడ మంచి స్వింగ్లో డబ్బింగ్ చెప్తున్నప్పుడు నేను బిగినర్. ఓకే. కానీ హరహర మహాదేవలో మళ్ళా ఇద్దరు మరి మన ఆవిడ చెప్పారు కలిసి కదా, ఆవిడ చెప్పారు. పార్వతీదేవి అవును. పాత్రకి పార్వతీదేవి, సతీదేవి సతీదేవి. రెండింటికి వేరియేషన్ చూపించారు ఆవిడ. అది ఆవిడ చూపించకపోతే ఆశ్చర్యపోవాలి. శిల్ప గారు చూపించకపోతే ఆశ్చర్యపోవాలి, నిజం. చాలా ఇది. తర్వాత మళ్ళా ఇంకో ఎవరో లేడీ ఉన్నారు, ఆవిడ నేను కలిసి చెప్పాం. ఓకే. దానికి 2వ సారి వచ్చింది నేషనల్ అవార్డు. నేషనల్ అవార్డు బెస్ట్ ప్రొడక్షన్ కదా. మనకి వ్యక్తిగతంగా ఇండివిజువల్గా మనకి ఏం ఇవ్వరు, అది ఇది టెలిప్లేస్ కాబట్టి. వాళ్ళు వెళ్ళి షీల్డ్ తెచ్చుకున్నారు. ఓకే. మీ పాత్ర ద్వారా, మీ గాత్రం ద్వారా. ఇంకోసారి నాకు మన అసోసియేషన్ మన వాళ్ళదే, మన ఏడుకొండలు తెలుసు కదా, డబ్బింగ్ ఇన్ఛార్జిగా కూడా హరహర మహాదేవ డబ్బింగ్ ఇన్ఛార్జ్ అతనే. వాళ్ళ అసోసియేషన్ ద్వారా నాకు రోసయ్య గారి చేతుల మీదుగా కళాసేవరత్న అని ఒక అవార్డులాగా ఒక షీల్డ్ ఇచ్చి ఆయన చేత నాకు సన్మానం చేయించాడు. ఓకే. ఏడుకొండలు క్లోజ్ అంత మంద కదా బ్యాచ్ అంతా. వైబీ గారు వెళ్ళిన ప్రతి చోట మీరు గెలిచి సాధించి వచ్చారు. మీ లైఫ్లో నుంచి అదొకటి ఖచ్చితంగా ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ప్రయత్నం చేసిన ప్రతి చోట అవార్డు గెలుచుకొని వచ్చారు. 2 సార్లు నేషనల్ అవార్డు టెలిఫిలిమ్స్కి. ఇప్పుడు రోసయ్య గారు కొడదాం అనుకున్నాం కానీ కాల. ఓకే. సరే కానీ ఈశ్వరేచ్ఛ అనుకున్నాం. ఏదైనా ఈశ్వరేచ్ఛ అనుకుంటారా సార్? అవును. ఏ విషయమైనా ఏం జరిగినా వైబీ గారి జీవితంలో అది ఈశ్వరేచ్ఛ అనుకుంటారు. మీరు అంత బలంగా నమ్మారు కాబట్టి ఆయనని మీ గొంతులో ఆయన వినిపించుకున్నాడు సార్. థ్యాంక్ యూ సార్. మీ అనుభవాలు అన్నీ చెప్పారు. అలానే మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఒకసారి హరహర మహాదేవని మా ముందుకి తీసుకొచ్చారు. కొంచెం మేము ఆ డైలాగ్ చెప్పించుకునే విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మా వ్యూవర్స్ వినడం కోసం మీ చేత చెప్పించాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, ఏది ఒక్క రోజులో రాదు. ప్రతిదాన్ని కూడా మనం నేర్చుకుంటూ ముందుకెళ్తే
మన అనుభవమే మనకి గురువు అనే విషయాన్ని వైబీ గారు చాలా చక్కగా తేలిగ్గా చెప్పేశారు. ప్రతిదీ ఈజీగా తీసుకుంటూ నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. అలా వెళ్ళగలిగిన వాళ్ళు, ఇక్కడ వినయంతో ఉన్నవాళ్ళు మాత్రమే, విద్యా విజ్ఞానంతో పాటు వినయం కూడా ఉన్నప్పుడు మనం ఏ రంగంలో అయినా రాణిస్తాము అనడానికి ఇలాంటి పెద్దలు మంచి ఉదాహరణ. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.